నీకు లోబడే తత్వాన్ని మాత్రమే హృదయంలో తండ్రి స్పృహలో నాయన నీ మాటల వైపు నాయన దృష్టిని కేంద్రీకరించడానికి నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి దీనుడుగా ప్రభు నీ ఎదుట నిలబడి ఉండగా నీవే ప్రభువా నీ యొక్క అమూల్యమైన పరిశుద్ధాత్మ శక్తిని తోడుగా ఉంచి ప్రభు నీవే ప్రభు సమస్తమును నీ చిత్త ప్రకారంగా నడిపించుకుని ప్రభు అందరిలోనూ నీ చిత్తాన్ని నెరవేర్చమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈరోజు దేవుని యొక్క సన్నిధి కాంతిని అనుభవించటానికి, పవిత్రమైనటువంటి దేవుని యొక్క మాటలు వినడానికి ఈ రోజుటికి మిమ్మల్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. అందును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. పవిత్రమైనటువంటి బిడ్డలుగా ఈ లోకంలో బ్రతకండి. దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే ఆధారం చేసుకోండి. ఇంకొకటి ఏది మనకొద్దు. దేవుని యొక్క వాక్యం మాత్రమే మనం ముందుకు వెళ్ళాలి. ఈరోజు వాక్య పఠనాన్ని ఎవరిస్తారమ్మా? ఉందా? అదే వాళ్ళకి తెలుసా? చింతపల్లి రాజేశ్వరి గారు, విశాఖోటి మాధవి. ఓకే, సరే అమ్మా. అయితే వాక్యాన్ని మరి మీరే అందించండి. సరే, నేను ఈరోజు చెప్తున్నటువంటి పాఠం జాగ్రత్తగా ప్రతి విషయం కూడా మన ప్రాణం, గుర్తుపెట్టుకోండి. వాక్యమే మన ప్రాణం, వాక్యమే మన యొక్క ఆధారం, వాక్యమే మన సర్వస్వం. ఏది దేవుడు చేసినా గుర్తుపెట్టుకోండి, దేనిని బట్టి చేస్తాడు? గుర్తుపెట్టుకోండి, ఏది మనకి దేవుడు మేలు చేసినా దేనిని బట్టి ఇస్తానన్న బైబిల్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ చర్చిలో రాసుకున్న వాగ్దానాల ద్వారా లేవు. ఆ పై మాట కింద మాట ఇందులో మీకు నెరవేర్చబడాలంటే ఎందులో ఉంటుందంటే ఆ వాగ్దానం నీలో నెరవేర్చబడాలంటే ఆ వాగ్దానికి తగినట్టుగా నీ జీవితం ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అదే గుర్తుపెట్టుకోండి. మీరేమో ఆశీర్వాదాలు ఒకటే కోరుకుంటారు, ఆయన ఏం చెప్పాడో చేయరు. ఇదేం అన్యాయమమ్మా? మీరు కేవలం ఒక పనిని, ఏదన్నా ఒక బిజినెస్ మనం చేసినప్పుడు దానికి పడినటువంటి కష్టం ముందుంటుంది కదా. ఆ కష్టం అయ్యాక లాభం కోరుకోవడం సంతోషం. అంతేగాని కష్టం పడడం, ఏమి పడడం, లాభాలు మాత్రం నాకు రావాలంటే అది ఎలా సాధ్యం? అది ఒక వ్యవసాయం చేసినా అంతే కదా. కష్టపడి పని చేస్తే దాని యొక్క పంట కోసినప్పుడు సంతోషం కలుగుతుంది. అసలు నేను పంట అయినా నాకు మాత్రం కోత కావాలంటే ఎలా ఇస్తాడు? అది అన్యాయం కదా. కాబట్టి వాక్యమే నీకైనా దేవుని ఆజ్ఞ, ఆయనకైనా దేవుని ఆజ్ఞ. గుర్తుపెట్టుకోండి, ఆయన కూడా నీకు ఏది మాట ఇచ్చాడో ఆ ఆజ్ఞలోనే చూసుకుంటాడు నువ్వు ఎన్ని చేసినా. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఇంటికి తాళం వేశారు, ఏ తాళం పెట్టి తిప్పినా రాదే. ఇంకా దానికంటూ ఒక తాళం ఉంటుంది, ఆ తాళంతో తీస్తేనే ఇంట్లోకి ఓపెన్ అవుతుంది. అలాగే దేవుడు కూడా ఒక ఆజ్ఞ ఇచ్చేసాడు. నీకు ఏం కావాలో అన్ని ఇందులో పెట్టాడు, నీకేమి ఇవ్వాలో అన్ని ఇందులో పెట్టాడు. ఏ విధమైనది జరగాలన్నా ఇందులోనే ఉన్నది. దీనికి నువ్వు యాప్ట్ అయితే చాలు, అది నీకు వచ్చేద్ది అంతే, నిశ్చయం. ఇది నువ్వు చెయ్యకుండా నువ్వు ఏది కావాలని కోరుకున్నా అది గంతులేసినట్టే తప్ప అది నీకేమీ అవకాశం ఏమీ దేవుడు నీకు ఇవ్వడు. కాబట్టి ఈ మాటలు కొంచెం మనసును పెట్టండి దయచేసి. వాక్యమే మీ ఆధారం. నేను ఎలా కనపడతానంటే ఈ మాటలు చెప్తున్నప్పుడు మీకు కొంచెం కష్టంగా ఉంటుంది, నేను కాదంటలే. ఒకప్పుడు నాకు కష్టంగానే ఉండేది. ఇలా వాక్యం చెప్తుంటే బయటకు పోయేవాళ్ళం. ఏదో చెప్తున్నారనుకో బాబాయ్ అని బయటకు పోయేవాళ్ళం. బయటికి పోయి ఏం చేసేవాళ్ళం తెలుసా అమ్మా? సాంబార్లో ములక్కాయలు వేయాలి, సాంబార్లో ములక్కాయలు వేయాలి. మనం జనవరి 1కి భోజనాలు పెట్టేసుకోవాలి. ఆ జనవరి 1కి సరదాగా కుర్రోళ్ళ చేత డ్యాన్సాలు వేయించాలి. మనం ఎక్కడి నుంచి ఏ సిస్టమ్ పెట్టాలంటే అదిగో పలానా మన ఊర్లో 3 ఉన్నాయి సౌండ్ సిస్టమ్స్, ఆడిది బాగోదు, ఇడిది బాగోదు, ఇడిది బాగుంటుంది. అలాగా అన్నీ కూడా ఏం చేసేవాళ్ళమంటే ఆలోచన చేసుకుని మంచి సౌండ్ సిస్టమ్ పెట్టడం, మంచిగా స్టేజ్ని ఏర్పాటు చేయడం, స్టేజ్ అంతా డెకరేషన్ చేయడం. తర్వాత ఏంటిది ఊర్లోనూ ములక చెట్లు ఎక్కువ ఉండి దేవుని పని చేస్తుంటే ములక్కాయలు ఎందుకు అని అడుగుతాం కాదు, ఎక్కి కోసేసాక దేవుని పని అనేవాళ్ళు. అలాగా ములక్కాయలు తెచ్చేయడం, చక్కగా చేసేయడం, భోజనాలు ఏర్పాటు చేయడం, అమ్మయ్య ఇదే దేవుని పరిచర్య అనుకునేవాళ్ళు. అంతేగాని దేవుని దగ్గర కూర్చుని 4 మాటలు విందాం,
అయ్యే కదా నన్ను బతికించేది, ములక్కాయ నన్ను బతికించదు, సాంబార్ నన్ను బతికించదని ఆ రోజు తెలియలేదు. లేకపోతే ఎప్పుడో వచ్చేద్దాం బైబిల్ పట్టుకొని. అది వినడానికి మనసు రాదు. ఇప్పుడు రాదు మీకు. అదే చెప్తున్నాను. కష్టం ఏది విలువైందో అక్కడ కూర్చోండి. మరియ, మార్తల దగ్గర మార్త కుదరలే దేవునికి. మరీ కుదిరింది. కానీ ఏది విలువైనదో అది పట్టుకోండి. అది మీరు వచ్చినందుకు ఫలం దేవుడిస్తాడు మీకు. మొత్తం అంతా వాక్యంలోనే పెట్టాడు. ఆ వాక్యం ఏం చేస్తే ఏదొస్తదో, ఏం చెయ్య ఏం చేయకుండా వెనక్కి తగ్గితే ఏదొస్తదో మీకు తెలియాలి. తెలిస్తేనే అప్పుడు చేస్తారు. ఇప్పుడు నా మాటలు మీకు ఎలాగుంటాయంటే కష్టంగా ఉంటాయి. నాకు అనిపిస్తూ ఉంటుంది, ప్రభువా ఇంత భారం నాకెందుకు పెట్టావు? ఎందుకు ఇలాగా? వాళ్ళు వినరు చెప్తున్నాను. చూడండి ఆ రోజు సేవకులు ఎలా పడ్డారో నేను పడుతున్నాను ఆ బాధ. ఎందుకు ఆళ్ళతో కలిసిపోతే ఏం గొడవ ఉండదు గదా అనిపిస్తది. కానీ కలిసిపోతే మిమ్మల్ని అందరిని చంపిన వాడిని అవుతాను నేను. కలిసిపోవట్లేదు. దాన్ని ఖచ్చితంగా గద్దిస్తున్నాను. తప్పైతే తప్పని చెప్తున్నాను. మంచైతే మంచని చెప్తున్నాను. దానికోసం నేను ఎంతో నలిగిపోతున్నాను మీకు తెలీదు. నా మొఖం మీకు నచ్చకపోవచ్చు. లేకపోతే నా మాట నీకు నచ్చకపోవచ్చు. నా మాటలు మీకు నచ్చకపోవచ్చు. నచ్చకటం కాదు దేవుని మాట అది. నచ్చకపోవడం నా మాట మీకు నచ్చట్లేదంటే దేవుడు మీకు నచ్చట్లేదని. ఇది నా మాట. మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాతో కాదు. ఎవరితోని? ఆ మాట ఎవరు చెప్పమన్నారో ఆయనతో ప్రాబ్లం మీకు. ఈ మాట నాకు నచ్చుతలేదు. నా మాట నీకు నచ్చుతలేదన్నావనుకో, దేవుడు నచ్చుతలేదని అర్థం. నేను కాదు నచ్చేది. నేను నా మాట చెప్పట్లా. దేవుని మాట మాత్రమే చెప్తున్నాను. మనుషులకి నచ్చేలాగా నేనేమి చెప్పట్లేదు. ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను. దేవుని మహాకృపను బట్టి సంఘాన్ని దేవుడు అలా బలపరుస్తున్నాడు. న్యాయములోనే బలపరుస్తున్నాడు. న్యాయములోనే దేవుడు నడిపిస్తున్నాడు. సంఘాన్ని అభివృద్ధిలోనికే నడిపిస్తున్నాడు. నాకు విరోధముగా వచ్చే ఏ ఆయుధాన్ని కూడా దేవుడు వర్ధిల్లకుండా ఆశీర్వదిస్తున్నాడు. ఇది దేనిని బట్టినేనంటే దేవునిని బట్టే. దేవుని దగ్గరే కూర్చుంటున్నాం. దేవుడినే అడుగుతున్నాం. దేవా నువ్వు చెప్పమన్నట్టే చెప్తున్నాను. నాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా అంతా నీదే అని దేవుని మీదే భారం పెట్టుకుని వెళ్తున్నాను. కాబట్టి దయచేసి మీరు మీకు నచ్చేలాగా ఎప్పుడూ ఉండదు వాక్యం. మీరు దానికి నచ్చేలా మారాలంతే. గుర్తుపెట్టుకోండి. అందుకని ఈ మాటలు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నా మాట నచ్చకపోతే దేవుడు మీకు నచ్చట్లేదనేది గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లం ఏమన్నా ఉంటే దేవునికి సంబంధించిన ప్రాబ్లమ్ తప్ప నాతో మీకు ఏ ప్రాబ్లం ఎప్పుడూ ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. సరే ఈరోజు ఒక మాట చెప్తాను. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడైనా మీకు ఏదన్నా చెప్తే నేను మీకు విరోధనయ్యానంటే కారణం వాక్యమును బట్టే విరోధనవుతాను. ఈ రోజున నాకు తెలిసినంత వరకు నా మాటలు కొంతమందికి నచ్చవు. ఎందుకు నచ్చవంటే లోకానుసారంగా మీరుంటారు. నేనేమో వాక్యానుసారంగా ఉండాలని చెప్తాను. అప్పుడు వాక్యానుసారంగా లేరనుకో, తప్పు చేస్తున్నారండి, ఇది కరెక్ట్ కాదండి అని చెప్తాను. చెప్పపోతే మీకు అన్యాయం చేసినోడిని నేను. మీకు మంచి చేసినోడిని కాదు. మిమ్మల్ని మోసం చేసి చివరికి నువ్వు పోతావు, నేను పోతాను. మీరు వెళ్ళే లోపల ఆ చెయ్యి పట్టుకుని ఆ గోతిలో పడకుండా కాపాడాలన్నదే నా తపన, తాపత్రయం తప్ప ఇంకొకటేమీ లేదు. కాబట్టి నా మాటలు ఏమవ్వు? నచ్చవు. నచ్చవు అంటే అందరికని కాదు. కొంతమందికి చాలా బాగుంటాయి. సరి చేసుకోవడానికి ఈరోజు ఏ మాట చెప్తారా అన్నవాళ్ళుంటారు. కొంతమంది ఎప్పుడు చూసినా ఈ మాటలే అనిపిస్తది. ఎప్పుడు చూసినా ఈ మాట అనే ముందు ఒక్కసారి బైబిల్‌లో చూడాలి. చూసి దేవుడు చెప్పాడు కదా! నోరు మూసేయాలి మనం అనుకోవాలి తప్ప, నేను చెప్పానని చిన్నబాబు చెప్పే మాట కాదు కదా ఇది. దేవుని మీరు చెప్పే మాట నేను చెప్తున్నాను. రిఫరెన్స్ ఇస్తున్నాను కదా మీకు. ఆ రిఫరెన్స్ అలా ఉందో లేదో చూసుకోండి. అప్పుడు ఆ రిఫరెన్స్ అలాగుంటే ఇంకో పాస్టర్ గారు ఇంకో మాట చెప్పొచ్చు. మీకు పాస్టర్ గారి మాట కాదు ముఖ్యం. బైబిల్‌లో ఉన్న విషయమే ముఖ్యం. అందులో ఉందో లేదో మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు నేనేం చెప్తున్నానంటే, నేను చెప్పే మాట మీకు నచ్చదు. నచ్చకపోగా నా మీద కోపమొస్తది. నా మీద చాలా బాధ కలుగుతది. చాలా ఇబ్బంది కలుగుతది. నన్ను ఒక విధంగా చెప్పాలంటే నన్నెలా చంపాలని గూడా చూస్తూ ఉంటదనమాట ఈ మాటే. ఇది చాలా ప్రమాదకరమైనదనమాట ఇది. ఇలా జరిగింది బైబిల్‌లో. మీరేమి కొత్తగా ఆశ్చర్యంగా ఏం చూడకండి. ఎందుకంటే ఇలా జరుగుతది అని ముందే దేవుడు రాయించాడు. నేను ఎవరికన్నా శత్రువయ్యానంటే ఈరోజు ఎవరైనా ఒక సేవకుడు శత్రువయ్యాడంటే కారణం, కారణం ఏంటి? ఆ మాట నువ్వు సరిదిద్దుకో అని చెప్పినందుకే శత్రువవుతాడు ఎప్పుడైనాని. పాస్టర్ గారు ఎప్పుడైనా సరే, అమ్మా నువ్వు చేసేది తప్పన్నప్పుడే కోపమొస్తది ఆళ్ళకి. నువ్వేం చేసినా రైట్ అన్నాడనుకోండి ఆయనతో గొడవ ఉండదు. అసలు ఏమి ఉండదు. మన ఊర్లో ఒకటి జరిగింది. ఒకసారి ఓ పాస్టర్ గారు వచ్చారు. ఆయన అన్నాడు, ప్రధానానికి సంబంధించిన కార్యక్రమం అది. ప్రధానానికి సంబంధించిందన్నాడు. ఆయన సంఘ పెద్ద ఎవరో వచ్చారు. పాస్టర్ గారు చూసుకోండి టైం అన్నాడంతే.
ఆయన అన్నాడు 5 నిమిషాల్లో మొత్తం అయిపోవాలి, మీ సంగతి నేను చూస్తానన్నాడు. మరి ఏం చూస్తాడు ఏమో కానీ. ఆ తర్వాత ఈయన అన్నాడు 5 నిమిషాలు ఏం కర్మ, 3 నిమిషాల్లో అయిపోద్ది అన్నాడు. అప్పుడు ఏముంది, ఆయనకి ఈయనకి ప్రాబ్లం ఉండదు ఇంకా. హ్యాపీగా తను అనుకున్న డబ్బులు తనకు వస్తాయి. కానీ పోయేది ఎవరంటే, ఆ ప్రధానం అంటే ఏంటో తెలియలేని అజ్ఞానమైన స్థితిలో ప్రధానం అనుకుని ఏవో చేస్తున్నారు చూసారా, వాళ్ళు పోతారు. ఇక్కడ దేవుడు నియమించిన పని పూర్తి అవ్వదన్నమాట. కాబట్టి చాలా ప్రమాదకరం. నాకైతే ఆ స్థితి వద్దు, ఆ బ్రతుకొద్దు, అలాంటి పరిస్థితి వద్దు. ఏమి లేకపోయినా పర్లేదు కానీ దేవుడి దగ్గర మాత్రం దేవునికి ఇష్టంగా బ్రతకాలని ప్రయాసపడుతున్నాను. కాబట్టి నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఈరోజు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, నేను చెప్పే అనగా దేవుడు చెప్పే మాట మనలో కొంతమందికి ఏంటంటే కోపాన్ని, ద్వేషాన్ని, అసూయను, కుళ్ళును, ఒక విధమైనటువంటి వికృత రూపాన్ని కూడా కలిగిస్తుంది. కాబట్టి అలా కలిగిస్తుందంటే మీరు దయచేసి సరి చేసుకోండి అని చెప్పడానికి ఈ మాటలు చెప్తున్నాను. దేవుని యొక్క సువార్త పరిచర్య ఎప్పుడు కూడా ఏంటంటే, మనకి కష్టంగా ఉన్నదంటే మనం సరి చేసుకోవాల్సింది ఉంది. అందుకని ఇంటికెళ్ళి ప్రార్థన చేసుకుని, ఈ బుద్ధి ఏంటి ప్రభు ఎలాగొస్తుంది, ఈ మంచి మాటలు చెప్తున్నా సరే నాకు కోపం ఎందుకు వస్తుంది అని మిమ్మల్ని మీరు సరి చేసుకుంటారని ఈ మాటలు నేను చెప్తున్నాను. ఈరోజు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మత్తయి సువార్త 14వ అధ్యాయాన్ని మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 14:3. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యాహాను చెప్పగా. ఇక్కడ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. యాహాను అనేటువంటి ఒక సేవకుడు ఉన్నాడు. ఎవరాయన పేరు? యాహాను అనేటువంటి ఒక సేవకుడు ఉన్నాడు. ఆయనను బాప్తిస్మం ఇచ్చు యాహాను అని కూడా అంటారు. ఆయన పని ఏంటంటే దేవుడు చెప్పిన మాటలు చెప్పమన్నాడు. ఎవరో ఆయన దగ్గరికి బాప్తిస్మం కోసం వస్తే సర్ప సంతానమా అన్నాడు. అప్పుడు వాళ్ళకి ఎలాగనిపిస్తుంది? సర్పానికి పుట్టిన వాళ్ళారా అంటే ఎలాగనిపిస్తుంది? సాతానికి పుట్టిన వారులారా అంటే ఎలాగనిపిస్తుంది? అయినను పాపం సహించి ఆ సేవకుడి మాటలకు లోబడి బాప్తిస్మం పొందారు చాలామంది. కొంతమంది అలాగూ బాప్తిస్మం పొందలేనటువంటి వాళ్ళు పౌలు గారి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు బాప్తిస్మం చల్లదని మళ్ళీ వారికి బాప్తిస్మం ఇచ్చిన సంఘటన కూడా మనం అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. సరే, ఇప్పుడు సంఘటన ఏంటంటే, ఒక సేవకుడు యాహాను అనేటువంటి బాప్తిస్మం ఇచ్చే యాహాను ఒకరోజు ఒక చోటకి వెళ్ళాడనమాట. వెళుతున్నప్పుడు అక్కడ ఎవరున్నారంటే హేరోదియా భార్యయగు, అదే ఫిలిప్పు భార్యయగు హేరోదియా, అంటే హేరోదియా అనేటువంటి ఒక స్త్రీ ఉంది అక్కడ. ఆమె ఎవరి భార్య అంటే ఫిలిప్పు భార్య. ఎవరి భార్య అమ్మా? ఫిలిప్పు భార్య. ఫిలిప్పు భార్యగా హేరోదియా ఉంది. ఒకరోజు సేవకుడు వారి పరిసరాలలో వారి రాజు కుటుంబంలోనికి మరి ఆయన్ని తీసుకుని వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే వాళ్ళకి, అది మీకు ముందుకు చదవండమ్మా, 6వ వచనం. మీకు ఇంకా తెలియాలంటే మార్కు సువార్తలకు రండి, 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెండ్లి చేసుకొనినందున యాహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను. హేరోదు అనేవాడు ఉన్నాడు. హేరోదు అనేటువంటి వాడికి ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడికి ఒక భార్య ఉంది. ఆమె పేరు హేరోదియా. హేరోదుకి ఫిలిప్పు అనే సహోదరుడు ఉన్నాడు. ఫిలిప్పు భార్య అయినటువంటి హేరోదియా ఉంది. ఆ సేవకుడికి ఒక తప్పు కనిపించింది. తప్పు కనిపిస్తే వెంటనే వాళ్ళని ఏమన్నాడంటే, మీరు చేస్తున్నది తప్పు, నీ యొక్క సహోదరుని భార్యను నువ్వు చేర్చుకోవడం ఇది తప్పు అని చెప్పాడు.
ఏమో ఆయన చేసిన పొరపాటు ఏముంది అందులో? తప్పు చేస్తున్నప్పుడు తప్పు అని చెప్పాడు. చెప్పమని ఆయన ఆయన ఉద్దేశం అది, దేవుని ఉద్దేశమా? దేవుని యొక్క ఉద్దేశం. అప్పుడు తప్పైనప్పుడు ఎవరైనా ఏం చేయాలండి? తప్పైనప్పుడు ఎవరైనా ఏం చేయాలి? ఆ తప్పుని సరిజేసుకోవాలి. అవును, ఇది నేను తప్పు చేశానని క్షమాపణ దేవుని దగ్గర పొందుకోవాలి. మరలా తన జీవితాన్ని సరిజేసుకోవాలి. ఇక్కడ ఎవరైనా తప్పు చేసిన వాళ్ళే. ఇక్కడ ఎవరు ఎక్కువ, తక్కువని లేదు. ముందు మన పాపపు స్థితిలో నుంచి వచ్చిన వాళ్ళమే ఎవరమైనా. పాపపు స్థితిని కడుక్కుని, పవిత్రులుగా బ్రతకాలని దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళమే మనందరం. అంతేనా? పాపమును విడిచిపెట్టాం. దేవునిలో కొనసాగుతూ ఉన్నాం. పొరపాటున ఎప్పుడైనా మళ్ళీ పాప కార్యం మన జీవితంలోకి వచ్చిందనుకోండి, ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని దేవుని ఎదుట ఆ తప్పుని ఒప్పుకోవాలి. ఒకవేళ ఒప్పుకునే పరిస్థితి నీకు లేనప్పుడు ఎవరైనా ఆ తప్పుని సేవకుడిగా వచ్చి, అమ్మా నువ్వు చేస్తున్నది తప్పు అని ఎవరికైనా చెప్తే, చెప్పి చెప్పినందుకు ఏం చేయాలి? ఎవరైనా సరి చేసుకోవాలి. ఇప్పుడు రోజు చెప్తున్నటువంటి వాక్యం అంతా సరి చేసుకోవడానికైనా, లేకపోతే ఒక తంతు చేసుకోవడానికా? సరే, నువ్వైనా నేనైనా, మీకు నేను చెప్తున్నా, నాకు నేను చెప్పుకుంటున్నా, మొత్తానికి ఇన్ని సంవత్సరాలుగా చెప్తున్నటువంటి వాక్యం అంతా సరి చేసుకోవడానికైనా, దిద్దుబాటుకేనా? కానీ ఆ దిద్దుబాటు కొందరికి ఎలాగుంటుందంటే అసహ్యంగా ఉంటుందన్నమాట. మీకు దిద్దుబాటు అసహ్యం కదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. సో అలాగే హేరోదుకి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. హేరోదుకు కోపం వస్తే వచ్చింది, మరలా తన భార్యగా ఉంచుకున్న హేరోదియకు కూడా కోపం వచ్చింది. ఏమ్మా చూసండి, సరి చేసుకోవాల్సింది పోయి ఏమొచ్చింది వాళ్ళకి? కోపం వచ్చింది. ఇది జాగ్రత్త సుమ, సంఘాల్లో ఉంటుంది. మనలో ఉన్నటువంటి గుణం ఎవరైనా సరే తప్పు చేస్తున్నప్పుడు, అరే తప్పు చేస్తున్నావురా అంటే, తప్పు తప్పని ఎప్పుడైతే చెప్పామో అప్పటి నుంచి మనకు శత్రువులు అయిపోతారు కొంతమంది. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, బైబిల్‌లో నుంచి వస్తున్న విషయం ఇది. ఏమ్మా ఇప్పుడు అమ్మా సరే కూర్చో అనగానే ఆవిడకి నేను శత్రువు అయిపోతున్నాను. అదే ఆవిడ ఏం చేసినా ఏమనలేదనుకోండి, అప్పుడు ఏమనుకుంటుంది? నన్ను పోన్లే అనుకుని నన్ను మాత్రం గౌరవిస్తుంది. ఇప్పుడు సరి చేసుకోకపోతే ఆమె కాలిపోద్ది. చెప్పలేనందుకు నేను కాలిపోతాను. అప్పుడు ఏమవుతుంది? సరి చేసుకోమ్మా, నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పాల్సొస్తుంది. అందుకని ప్రతి విషయం దగ్గర సేవకుడికి ఎలాగవుతున్నారంటే శత్రువులు తయారవుతున్నారనమాట. ఇక్కడనే కాదు, చాలామందిని చంపేస్తున్నారు, చాలామందిని దూషిస్తున్నారు, చాలామందిని ఎగతాళి చేస్తున్నారు, చాలామంది అబద్ధంగా చెడ్డ సాక్ష్యాలను పలుకుతున్నారు. ఇలాగా ఏంట్రా ఆయనకి నీకున్న ప్రాబ్లం ఏంటి అంటే, ప్రాబ్లం మంచి చెయ్యి అని చెప్పడమే. అందులో మళ్ళీ నీ ఆస్తి ఏమన్నా తినేసాడా? లేదు. నీకు అన్యాయం చేశాడా? లేదు. నీకేదన్నా ఇబ్బంది పెట్టాడా? లేదు. నీకు చేసిందేంటి? తప్పు చేశారు, ఇది సరి చేసుకోండి అన్న మాటకి అందరికీ శత్రువు అవుతాడట నిజమైన సేవకుడైతే. ఇప్పుడు ఇలాగా సరి చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళింటికి వచ్చింది. ఎవరికి? వాడేమో అధికారం ఉంది, రాజుగా ఉన్నాడు, ఆవిడేమో రాణిగా ఉంది. ఇప్పుడు అధికారం ఉంది వాళ్ళ దగ్గర, పవర్ ఉంది వాళ్ళ దగ్గర. అందుకని ఏం చేశారంటే వాళ్ళు చేయాల్సిన అన్యాయం అంతా వాళ్ళు చేశారు. ఇప్పుడు నీ దగ్గర పవర్ లేదు, నీ దగ్గర ఏం లేదు? పవర్ లేదు. ఇప్పుడు పవర్ ఉంటే ఏమవును? నీవు ఈ పల్లకడియం అనేటువంటి ఈ సామ్రాజ్యానికి, లేకపోతే నువ్వే రాజు అనుకో, నువ్వు ఎవరక్కడ అంటే మొత్తం అంతా కూడా సైనికులు వస్తే నన్ను 9 దాటనివ్వపోను ఎప్పుడో. అర్థమవుతుందా? ఇప్పుడు 8:30కి అలాగా ముగించాలని రాజాజ్ఞ అనగానే కరెక్ట్గా నేను 8 గంటల 25 నిమిషాలు ముగించుకుని పోవాలి, లేకపోతే నేను పోతాను కదా. నీ దగ్గర ఇప్పుడు ఏమి లేదు? పవర్ లేదు. పవర్ లేదు. రెండవది ఇంకొకటి ఏమి లేదు, కొంతమంది సపోర్ట్ ఉంటుంది నాకు. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరైనా సరే ఎవరిని బంధించినా, ఎవరిని తిట్టినా, ఎవరిని గద్దించినా, ఆ గద్దించిన వాళ్ళు సైలెంట్గా ఉండడానికి రీజన్ ఏంటంటున్నారు? ఏమనుకుంటున్నారు మీరు? యేసు ప్రభువుని శిష్యుల్ని కానీ సిలువ వేసే ముందు వాళ్ళు మొదటి నుంచి సిలువ వేయాలని చూశారు, మొదటి నుంచి చంపేయాలని చూశారు. అక్కడక్కడ మీకు చదువుతున్నప్పుడు బైబిల్ అర్థమవుతుంది. జనాలందరూ ఆయనకు తోడుగా ఉన్నారు, వాళ్ళకి బలం ఉందని
అలా మన మీద మనం తిరుగుబాటు చేస్తారని సైలెంట్గా ఉండిపోయారని మీకు చాలా బైబిల్‌లో చాలా సందర్భాల్లో ఉంటది. లేకపోతే ఎప్పుడో చంపేద్దురు. ప్రజలందరూ కూడా ఆయన చేసినటువంటిది నమ్ముతున్నారు. అనేక మంది స్వస్థత పొందుతున్నారు. అనేక మందికి గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఆయనను మంచిగా ప్రేమిస్తున్నారు. ఇలాంటి మధ్యన మనం పట్టుకున్నామంటే మన అధికారానికే ప్రాబ్లమ్ వస్తదని యేసు ప్రభును తగిన సమయం కొరకు చూస్తూ ఎదురు చూస్తూ వాళ్ళందరినీ అటువైపుగా మార్చుకుంటూ మంచోళ్ళందరినీ చెడ్డోళ్ళని చేసుకుంటూ బలాన్ని కూడగొట్టి అప్పుడు చంపారు. ఎవరిని చంపినా అపోస్తలునైనా అలాగే చంపారు. యేసు ప్రభువునైనా అలాగే చంపారు. కానీ ముందు నుంచే చంపాలని చూశారు. మీరు సువార్తలు చదివితే మీకు అర్థమవుద్ది. కాబట్టి ఇప్పుడు పొరపాటునే నన్ను మీరు ఏదన్నా అనాలనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరినన్నా ఈ చెల్లిని తిట్టినా, ఈ చెల్లి మాట్లాడకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే ఇంతమంది నాకు సపోర్ట్ ఉందనే. మొత్తం మీరందరూ ఒకటైతే అప్పుడు నేను ఈ మాట మాట్లాడగలనా? అందుకని సంఘములో మెజారిటీ నాకు తెలిసినంత వరకు ఒక 80% చిన్నవాడిని ఏది చెప్పినా, సేవకులు ఏం చెప్పినా మనం పాటించాలన్న వాళ్ళు ఉంటారు. ఇంకొక 10% ఎవరైతే ఉంటారో వాళ్ళ మాట చెల్లుబాటు అవ్వదు. నేను తిడతన్నా, అందరిలోనూ ఒక మాట అంటున్నా, వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకు వాళ్ళు సరి చేసుకోవాలనేనా, అవమానించాలనా? ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరితోని మాట్లాడట్లా, కానీ వాక్యమును బట్టి అందరికీ గద్దిస్తున్నాను. ఇప్పుడు మీకే అధికారం ఉందనుకుందాం. ఎవరినైతే తిడుతున్నామో వాళ్ళు అధికారం ఉందనుకోండి, పవర్ ఉందనుకోండి, ఇప్పుడు ఏం చేద్దరు? నన్ను బంధించండి వాడిని అందరు కదా. రాజునే ఇన్ని మాటలు అంటావా? ఎవడవరా నువ్వు? నేను చెప్పినట్టే చెప్పు అని నన్ను ఎప్పుడు బంధించేద్దరు మీరు? కానీ నా దగ్గర ఏముందంటే, మీ దగ్గర పవర్ లేదు, నా దగ్గర ఏముంది? నా మీద అభిమానం అనే దేవుడు ఒక అడ్డుగోడని పెట్టాడనమాట. అందుకని సంఘం కోట ఉంది నాకు. ఎప్పుడైతే సంఘం కోట ఉందో, తక్కువగా ఉండి నా మీద విరుద్ధంగా ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి అనమాట. కానీ మనసు మాత్రం బాధపడుతూ, మనసు మాత్రం కష్టపడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సంగతి చెప్తున్నాను మీకు. అంటే మన సంఘం ఉంది కాబట్టి అలా చెప్తున్నాను అంతే. నేను నా ఉద్దేశం ఏంటంటే ఉంటుంది, ఇది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అందుకని నా మాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఇష్టం ఏంటి? సరదాగా రికార్డింగ్ డ్యాన్స్ చూడాలని నీ ఇష్టం అనుకో. ఈ రికార్డింగ్ డ్యాన్స్ చూడడం అనేది నేను తప్పు అన్నాను అనుకో, పాపము నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, రికార్డింగ్ డ్యాన్స్ జోలికి వెళ్ళకు అని చెప్పాను నేను. చెప్తే ఇప్పుడు ఏమవుతుంది? నీకు రికార్డింగ్ డ్యాన్స్ చూడాలని ఆశ ఉంది నీకు. అప్పుడు ఏమవుద్ది? నా మాట నీకు నేను ఏమవుతాను? విరోధన అవుతున్నావు కాబట్టి నీలాంటి వాళ్ళని ఏం చేస్తావు? 10 మందిని పోగేసుకుని 10 మంది మాట బలం చేకూర్చి నన్ను ఒక శత్రువుగా చూసే ప్రయత్నం చేస్తావు. కానీ అది దేవుడు అనుమతి ఇవ్వాలి. అది కూడా దేవుడు అనుమతిస్తే మీరు అన్నది సక్సెస్ అవుతుంది. దేవుడు అనుమతి ఇవ్వకపోతే మీరు ఎన్ని చేసినా, నాకు విరోధముగా ఏం చేసినా కూడా అది సక్సెస్ అవ్వదు. కాబట్టి ఇక్కడ నేనేమని చెప్తున్నానంటే, ఇక్కడ కూడా హేరోదు అనే ఇద్దరికి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఒరే నీ సహోదరుడు భార్యను ఉంచుకుంటావంటరా, తప్పురా నాన్న, చచ్చిపోతావు అని చెప్పాడు సేవకుడు. చెప్తే ఎవరైనా ఏం చేయాలి? సిగ్గుపడి, చిచ్చి నేను ఇంత నీచానికి దిగజారుతున్నానా? ఇదేంటిది, ఇంత అన్యాయం చేస్తున్నానా? నేను చేస్తుంది పాపం కదా, ఆయన ద్వారానే మనకు చెప్పాడు, మనం సరి చేసుకుందాం అనుకోవాలి. హేరోది అయినా అంతేనండి. సరి చేసుకోకపోగా వాళ్ళు ఏం చేశారు అన్నది ఇప్పుడు మీకు చెప్తున్న విషయం. చదువమ్మా. అది ఆగిపోతున్నారు మధ్యలో. యెహోవాను పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఏం చేశాడు? వెంటనే యాహానును పట్టి తెప్పించి ఏంటందా ఏమ్మా చెరసాలలో బంధించి ఉండెను. హేరోదియ అతని మీద భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పాడు. అప్పుడు అంటున్నాడు, ఇతడు ఆమె నిమిత్తం. ఎవరి నిమిత్తం? మరి ఆవిడ్ని పరుగు పోయింది, ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఏడిటి ఇలాగనేసాడు, ఎంత సేవకుడైతే మాత్రం ఇలాగంటాడని ఆమెను సంతోషపెట్టడం కోసం ఇతను ఏం చేశాడు? అందుకనే మనం ఎప్పుడు కూడా ఒకరిని సంతోషపెట్టడం కోసం ఇంకొకటి జరుగుతూ ఉంటుంది అనమాట. ఇలాగా
ఇంట్లో కూడా మన కోపం రాపోయినా మన వెనకాల కోపం వస్తే నువ్వు అందులోకి వెళ్ళాలి, తప్పదు. సో అలాగా ఆమె నిమిత్తమట ఇతను ఏం చేశాడు, యోహానును బంధించండి, వీడిని బందికానక చేయండి అన్నాడు. ఏంటి మార్చుకోవాలా, బందీలు వేయాలా? ఈయన ఏం చేశాడు పాపం, తప్పు చేశారురా బాబు, తప్పు సరిదిద్దుకోండి అని చెప్పిన పాపానికి యోహాను ఏమైపోయాడమ్మా, చెరసాలలో జైల్లో పెట్టించారు. ఈరోజు ఇదే జరుగుతుంది. మంచి చెప్పినాడు ఎక్కడ బతకనెత్తలేదు, మంచి అన్నవాడిని బతకనిస్తలేదు, అది మాటలతోనే చంపేస్తారు. బైబిల్లో రాసింది మాటలు అనేటువంటి ఆ విషంతో కత్తులతో పొడుస్తున్నారని. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మంచి చెప్పడానికి కుదురుతలేదు. చాలామంది ఏం చేస్తున్నారంటే మంచి అనేది మానేసి ఇంక నీకు ఏది నచ్చిందో అది చెప్పడం ప్రారంభించారు. ఇంకా దేవుడు నిన్ను దీవిస్తున్నాడు బిడ్డ, నీ పాపం అలాగ ఉంచుకో అన్నట్టుగా తయారైపోయారు. ఇంకా తయారైపోయి ఉండకూడని చోట ఉంటున్నారు. ఒక 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 ఫంక్షన్కి వెళ్ళాను నేను. ఒక ఫంక్షన్కి వెళ్తే సరిగ్గా రికార్డింగ్ డ్యాన్స్ జరుగుతుంది. రికార్డింగ్ డ్యాన్స్ పెట్టారు వాళ్ళు. ఆ రికార్డింగ్ పుట్టినరోజు జరిగింది. పుట్టినరోజు తర్వాత పాస్టర్లు అందరూ అక్కడే ఉన్నారు స్టేజ్ మీద. అప్పుడని మొదలెట్టేసారు వాళ్ళు. మొదలెట్టేసిన లోపల ఏం చేస్తారు ఇంకా అప్పుడు వెంటనే నేను వెళ్ళాను. అప్పటికి నేను వెళ్ళేసరికి ఇదేంటి బాబు ఏం జరుగుతుంది ఇక్కడ అని ఆ పాస్టర్ గారిని పిలిచాను. పాస్టర్ గారిని పిలిచి చెప్పండి, కానీ వాళ్ళు చేస్తారా చేయరా తర్వాత విషయం, మీరు వెళ్ళి మాత్రం గద్దించాల్సిన బాధ్యత మీకు ఉంది కదా, మీరు వెళ్ళి ఇమీడియట్గా వాళ్ళకి చెప్పండి, చెప్పి వారిని అర్జెంటుగా మానిపించమని చెప్పండి, లేకపోతే దీనివల్ల మీరు శాపగ్రస్తులు అవుతారని చెప్పండి. లేకపోతే దేవుని ఉగ్రత వచ్చిందంటే ఎవడో ఆపలేడు, అది చాలా ప్రమాదకరం, అది ఏమాత్రం మంచిది కాదని చెప్పండి వెళ్ళంటే ఈయన అంటారు కదా. నా పని అయిపోయిందండి, నా పని అయిపోయింది, నేను దిగొచ్చేసాను, తర్వాత వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం అన్నారు. అంటే నాకు ఒక్కసారి అంటే ఒక సంఘానికి కాపరిగా ఉండి మీరు ఆ సంఘం ఏమైపోయినా పర్లేదా, అతను అగ్నిపాలు అయిపోయినా వాళ్ళ కుటుంబం అగ్నిపాలు అయిపోయినా మీకు పర్లేదా, మీ వరకు మీకు కానుక అందింది, మీరు ఏదో మీకు ముట్టింది, మీరు భోజనాలు చేసేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటండి, వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటండి అని నాకు బాధ కలిగి అప్పుడు ఆ కుటుంబాన్ని అంతటి దగ్గరికి నేను వెళ్ళి, సేవకుడు ఈయనైతే సంఘ కాపరి ఈయనైతే నేను వెళ్ళి వాళ్ళందరికీ చెప్తే ఏదో కుర్రోడు ఏదో సంతోషపడుతున్నాడని మేము ఎలా చేసామండి అంటే అప్పుడు వాక్యం తీసి ఇది ఎలా తగలాడతారో అంతా చదివించి చూపించాను. అందులో చదువుకునే పాప ఉంది, ఆ పాప చదివించాను వాళ్ళ తల్లిదండ్రులకి. ఇంకెప్పుడు చేయం పాస్టర్ గారని అప్పుడు ఈయన పిలిపించి ప్రార్థన చేయించాను. సంఘ కాపరి పని అది, సంఘ కాపరి చేయాల్సిన పని అది. నీ పని అయిపోయిందా, నువ్వు దిగొచ్చేసావా, వాళ్ళు మాత్రం ఎలా తాగలేనా పర్లేదా, అలాంటి వాళ్ళే నచ్చుతున్నారు. పాస్టర్ గారు మీరు దిగండి మేము చూసుకుంటాం అంటున్నారన్నమాట. అంటే ఓకేనండి అని నవ్వుకుంటూ పోతుంటే ఇది చాలా ప్రమాదకరం. అప్పుడు వాళ్ళ సేవకులు కాదు, అందుకని మనకి ఇష్టం తగ్గట్టుగా సేవకులు వస్తున్నారు. వాళ్ళే మన ఫంక్షన్లోకి వచ్చి మన సరదాల్లోకి వచ్చి మన సరదాల్లోనే దూరి మనకే స్వీట్లు ఇస్తున్నారు. వాళ్ళు కంగ్రాచులేషన్స్ బాగా డ్యాన్స్ చేశారు. ఇది చాలా ప్రమాదకరం, హెచ్చరించాల్సింది పోయి చేస్తున్నారు. యోహాను అయితే ఎందుకు వచ్చిన గొడవరా బాబు, హేరోదేమో రాజు, హేరోది ఏమో రాణి, ఇక్కడికి వెళ్ళి కనుక వీళ్ళకి మనం బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తే, దీవెనలు ఇచ్చేస్తే రాజాతి రాజా రాజమార్తాండేయ అని కానుకలు వజ్రాలు వైడూర్యములతో కూడిన రత్నమాణిక్యాలన్నీ కూడా మనకి పొదిగేసి ఇచ్చేదిరాళ్ళు అని అనుకుని ఉంటే యోహాను ఆ మాట చెప్పేవాడా? ఏమని చెప్పాడు రాజుకి? రాజుకైనా అదే మాట, రాణికైనా అదే మాట, ఎవరికైనా సేవకుడు ఒకటే మాట, ఏమంటే నువ్వు చేసేది రైట్ అంటే రైట్, రాంగ్ అంటే రాంగ్ అనే చెప్పాలి. చెప్పలేకపోతే నువ్వు బైబిల్ పట్టుకోకూడదు, నీకు కష్టమైంది. అప్పుడు అలా చెప్పడం వలన హేరోదుకి ఏమొచ్చింది? కోపం వచ్చి, మరి కోపం ఆయనతోనే కాదు, ఈవిడిని సంతోషపెట్టు నిమిత్తమై ఆయనని ఎలా కడేశాడు? మంచి మాట చెప్పినందుకు చెరసాలలో ఆయనని బంధించి చెరసాలలో వేశారు. సేమ్ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కూడా. మీకు అధికారం ఉంటే నేను చెప్పాను కదా, ఈ పాటికప్పుడు జైల్లో ఉంది నేను. అధికారం లేక వదిలేస్తున్నారు పంట కింద, ఇలాగే నలుపుతున్నారు. కానీ ఇంక అధికారం లేదు, అధికారం లేదు. ఏమనంటే చీ అంటారు. ఇప్పుడు నన్ను కనుక ముగించా అన్నారనుకోండి, మీరు లెగిసి 10 మంది లేచి చే కూర్చో అంటారనమాట. అప్పుడు ఏమవుతుంది? ఎందుకులే అందరిలోని మనకి ఇంక కుదరదు. అది అందరికీ కుదిరింది అనుకోండి, ఇమీడియట్గా నేను ఈ పాటికప్పుడే 8:20కే ముగించేద్దు. ఎందుకంటే ఇంకా పవర్ లేదు. దేవుడిచ్చిన పవర్ అడ్డెట్టాడు, అలాగా అడ్డు పెట్టాడు. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా 10 మంది ఉన్నా ఆ 10 మంది మాట ఏమవుతుందంటే ఇక్కడ నన్ను ఆపడానికి పవర్ సరిపోతలేదు, లేకపోతే ఎప్పుడు ఆపేసి నన్ను మూలం కూర్చోబెట్టేది. నేను అప్పుడప్పుడు ఇంకా ఏదో చూడండి, రాష్ట్రపతికి రబ్బర్ స్టాంప్ అని పేరు.
పార్లమెంట్లో ఎంపీలు అందరూ ఒక నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక ఫైల్ పంపిస్తారు. ఎవరి దగ్గరికి? రాష్ట్రపతి సంతకం లేనిదే ఏ ఫైలు చెల్లదు. రాష్ట్రపతి పవర్ అది. కానీ పార్లమెంట్లో ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్రపతికి పంపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అది పంపిస్తే రాష్ట్రపతి కోపం వచ్చి ఫైల్ని వెనక్కి పంపొచ్చు, ఒక్కసారే పంపొచ్చు. మళ్ళీ పార్లమెంట్ వెనక్కి పంపిందనుకో, ఇష్టం లేకపోయినా సంతకం పెట్టాలి. అర్థమవుతుందా మీకు? అలా రబ్బర్ స్టాంప్ గానే అయిపోతుంది. నేను బాబు రికార్డింగ్ డ్యాన్స్ పెట్టుకున్నాం, విందులు ఉంటాయి, వినోదాలు ఉంటాయి, నువ్వు ప్రార్థన చేసి సైలెంట్గా పో అంటే, అలాగే బాబు, దేవా ఈ రికార్డింగ్ డ్యాన్స్ని దీవించి అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి ప్రభువా. మళ్ళీ ఏమన్నా వాళ్ళని తగలే అన్నాను అనుకో, నన్ను తగలేస్తారని, అప్పుడు ఏం చేస్తాను నేను? చక్కగా రికార్డింగ్ డ్యాన్స్ చేసినా ఏం చేసినా నీవు ఏమి దరిద్రం చేసినా సరే దీవించిపోవాల్సి వచ్చును. కానీ దేవుడు ఆ పవర్ ఇవ్వలే. చచ్చిపోతే చచ్చిపో, చెప్పుకుంటూ పో, నేను తోడేళ్ళ దగ్గరికే పంపుతున్నాను, కానీ నువ్వు అనుకున్నట్టు ఏమి చక్కగా ఏముండదు అని చెప్పాడు. యేసు ప్రభువుకి చెప్పే విషయం చెప్పేంత వరకు అడ్డెట్టాడు. ఇంక అయిపోయింది నీ టైం వచ్చే అన్నప్పుడు వదిలేసాడు. అంతే, వదిలేసారు. వాళ్ళందరూ ఇంకా తోడేళ్ళ మీద పడినట్టు యేసు ప్రభు మీద పడి పిడిగుద్దులు గుద్ది మొత్తం. ఆ రోజు ఎప్పటికప్పుడు నాకు కూడా వస్తుంది. కానీ ప్రస్తుతానికి దేవుడు అడ్డెట్టాడు కాబట్టి ఈ అడ్డులో నిలబడి ధైర్యంగా చెప్తున్నాను. అందుకని ఇప్పుడు ఏమవుతుందంటే కోపం వచ్చేసిందంట వాళ్ళకి. ఎవరికి? హేరోదుకి వచ్చేసింది, హేరోదియాకి వచ్చేసింది. వచ్చేస్తే జైల్లో పెట్టేశారు. ఏం చేశాడని జైల్లో పెట్టారు? తప్పు చేశారు అని గద్దించినందుకు ఆయన్ని జైల్లో పెట్టారు. తర్వాత జరిగిన సంఘటన చదవమ్మా, చదవమ్మా. ఏమొచ్చిందమ్మా ఆవిడికి? పగ పెట్టుకున్నాడంట, పగ. హేరోదియా అతని మీద పగబట్టి అతనిని చంపింప గోరెను గాని ఆమె చేత కాకపోయెను. ఎలా పెట్టుకుందంట? పగ. అయ్యి బాబు, ఏం చేశాడు ఆయన పగ పెట్టుకోవడానికి? ఏమో ఎవరి మీద, నా మీద ఎవరికైనా పగ ఉందా? పగ 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 అని ఎవరన్నా ఉంటున్నారా? ఏమ్మా ఎవరన్నా ఉంటే దాన్నమ్మా, దేవుడు మీకు అధికారం ఇస్తాడు, ఒక రోజు వేసేద్దరు. కానీ ప్రస్తుతానికి మాత్రం మీకు ఏమో పవర్ లేదు. ఆవిడ కూడా రాజు దగ్గర ఆజ్ఞ రావాలి, రాణిగా ఈవిడికి ఎలా ఉంది? పగబట్టేసింది. పగబట్టేశాడు. ఆ మాట అన్నందుకు చంపేయాలని, మాట అన్నందుకు చంపేయాలని 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 చూస్తుంది. కానీ హేరోదు ఏం చేస్తున్నాడంటే, ఆయనకి ఎంతోమంది సపోర్ట్ ఉంది రాజ్యంలో, అనేక మంది ఆయన జోలికి వెళ్తే బాగోదు, ఆయన నీతిమంతుడు మంచివాడని ఈడు భయపడుతున్నాడు. ఎవరు భయపడుతున్నారు? హేరోదు భయపడుతున్నాడు. కానీ హేరోదియాకు ఒళ్ళు మండిపోతుంది. ఎలాగైనా చంపేయాలండి, ఎలాగైనా చంపేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసిందంట చంపడానికి. కానీ చంపే అవకాశం లేదు. ఒక రోజు వచ్చింది. ఆ రోజు ఏంటంటే హేరోదు పుట్టినరోజు వచ్చింది. హేరోదు పుట్టినరోజు ఎప్పుడైతే వచ్చిందో చూడండి, పిల్లలకు కూడా ఇది నేర్పిస్తున్నారు. ఆ పగ, ఆ తల్లిదండ్రుల పగ పిల్లల దగ్గరికి వచ్చేస్తుంది. సేమ్ చూడండి ఎలా జరిగిపోతుందో. నేను చాలాసార్లు చూశాను, చాలా సంఘాల్లో చూశాను, అక్కడక్కడ నేను పెరిగినటువంటి వాతావరణంలో కూడా చూశాను. నేను పెరిగిన నా ఊరిలో నేను సేవలోకి రాలేనప్పుడు కూడా చూశాను. తండ్రి తేడా అయితే, తండ్రి ఏమన్నా మూర్ఖుడైతే పిల్లలు కూడా అలాగే ఉంటారు. నేను చూశాను, చాలా దారుణం అన్నమాట. ఇంకా తండ్రి కంటే పిల్లలు ఇంకా మించిపోయిన వాళ్ళు కనిపించారు నాకు చాలామంది. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, హేరోదియాకి ఏమొచ్చిందమ్మా? పగబట్టేసింది. ఎలాగైనా ఏంటి మంచి చెప్పినందుకు అతని మీద పగబట్టారు. పగబట్టగానే చివరికి ఏమైందంటే, ఒకరోజు ఏమైంది, హేరోదియా మరి అడ్డుకుంటున్నాడు కదా, అందుకని ఈరోజు పుట్టినరోజు వచ్చింది. ఎవరు పుట్టినరోజు? రాజులకున్న గుణం ఏంటంటే, ఎప్పుడైనా ఏదైనా పుట్టినరోజు వచ్చిందంటే వాళ్ళ పుట్టినరోజు వాళ్ళని సంతోషపెట్టిన వాళ్ళకి ఏమి కోరుకుంటావో కోరుకో అంటారనమాట. రాజు మాట ఇచ్చాడంటే ఇంకా మాట తప్పడనమాట. ఇదొకటి. అది ఎలాంటి మాట అయినా ఏదైనా సరే నెరవేర్చుకునేటువంటి అలవాటు రాజు వంశాల్లో ఉంటుంది. అలాగా వాళ్ళు ఏం చేశారంటే, ఒరే రాజుగారికి మాట ఇస్తే మాట నెరవేర్చుకునే అలవాటు ఉంది కదా అని తన కూతురికి ఏం చెప్పిందంటే, కూతురు పేరు ఏంటమ్మా? సలోమికి చెప్పింది. ఏమని? నువ్వు మంచిగా నాట్యం చెయ్యి, రాజును నువ్వు సంతోషపెట్టు, అప్పుడు రాజు నీకు ఏం కావాలో కోరుకుంటాడు కదా, అప్పుడు నా దగ్గరికి రా, నీకు ఏం కావాలో చెప్తానంటది. సరే, మొత్తానికి హేరోదు మంచి సంతోషంగా కూర్చుని ఉన్నాడు. ఈ లోపల సలోమి ఏమైందంటే, తల్లి కూతురికి పగ నేర్పించలేదు, ప్లాన్ ఇచ్చింది.
ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడైతే ఇచ్చిందో ఆ తల్లి చెప్పిన మాట చెప్పిన ఆ పాప వచ్చి డ్యాన్స్ వేసింది. డ్యాన్స్ వేస్తుంటే రాజు సంతోషించి ఆ రాజు అన్నాడు, ఏమి కావాలో కోరుకో, నా రాజ్యంలో ఉండేటువంటి కొంత భాగాన్ని అర్ధ భాగాన్ని నీకు ఇచ్చినైనా సరే నేను ఇచ్చేస్తానంటే, నాకు అది ఏమి వద్దు, మా అందరికి వెళ్ళొస్తానని వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళింది. మరి ప్లాన్ అంతా ఆవిడదే కదా, డ్యాన్స్ ఏమన్నది ఆవిడే, సంతోషింపజేయమన్నది ఆవిడే. హేరోదియ దగ్గరికి వెళ్ళి, హేరోదియ అమ్మా నేను ఏం చేయాలి, రాజుగారు ఎలా కోరుకున్నారంటే ఏం చేస్తావంటే, ఆ బందీగా ఉన్న చెరసాలలో ఉన్న యాహాను తల కావాలి, అది ప్లేట్లో పెట్టి నాకు బహుమానంగా ఇవ్వని అడుగు అంటుంది. చూసారండి ఎంత అన్యాయం. ఒక మంచి నువ్వు మార్చుకోరా బాబు, నీ జీవితం మార్చుకో అమ్మా, నీ పరిస్థితి బాగోలేదు, ఇదిగో నువ్వు చాలా పాపాత్మురాలు అయిపోయి నరకంలోకి వెళ్ళిపోతావు, అగ్నిలోకి వెళ్ళిపోతావు అని చెప్పిన పాపానికి నువ్వు చేసింది తప్పు అని చెప్పినందుకు ఏం చేసింది? తల కొట్టించాలని చూసిందమ్మా. ఎంత ప్లాన్ వేసిందో చూడండి. ప్లాన్ వేసి చివరికి కూతురికి ఆ విషయాన్ని నమ్మి అలాగే కూతురు చెప్పినట్టు వెళ్ళి ఏం చేసింది? ఏం చేసినా చదవండి, అందులోనే ఉంది, నేనేమో సొంతంగా. త్వరగా రాజునద్దకు వచ్చి బాప్తిస్మమిచ్చు యాహాను తల పల్లెములో పెట్టి, అది పల్లెములో పెట్టి నాకు యాహాను తల కావాలని, బహుమానంగా కావాలని కోరుకుందమ్మా ఆ పాప. ఆ పాపదా వెనకాల ఉండేటువంటి తల్లిదనమాట. తల్లి చూసారా పిల్లల్ని ఎలాగ నడిపించారు. ఇది చాలా బాధాకరం. అందుకని తల్లిదండ్రులు బాగోలేకపోతే పిల్లలు బాగోరు. నీ శాపములో నీ యొక్క భయంకరమైనటువంటి శాపాన్ని పిల్లలకు కూడా ఇచ్చేస్తామన్నమాట. ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఎందుకు మాట్లాడుతున్నామో తెలియదు. అన్యాయం, కోపం, లోపల ద్వేషం, ఒక ఒక రకమైన అసూయ. ఏంటి అసూయ అంటే నీకు మంచి చెప్పినందుకే కదా. అందుకని ఎవరు, మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడుండి నిలబడి చెప్తున్నాను, నేను ఎప్పుడు ఎవరిని ఎప్పుడైనా సరే బాగుండాలనే చెప్తాను. ఎవ్వరు ఇక్కడేమీ ఎవడు బాగుండి లేదు, ఎవడు పట్టుకుపోయేది లేదు, ఏమీ లేదు. కానీ నేను చేయాల్సిన ధర్మాన్ని నిజాయితీగా నీతిగా చేయాలని చూస్తున్నాను. తప్పు చేస్తే వెంటనే ఏ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినా, అమ్మ నీ పరిస్థితి ఇది బాగోలేదు, సరి చేసుకో, పిల్లల పరిస్థితి బాగోకపోతే పిల్లల పరిస్థితి బాగోలేదు అని చాలా ప్రేమగా చెప్తున్నప్పుడు, ఆ ప్రేమ మీలో కోపానికి కారణమైతే మీరు హేరోదియా లాంటి విషం మీలో ఉంది అని అర్థం. మార్చుకోకపోతే మార్చుకోకపోయారు, విషాన్ని మాత్రం చిమ్ముతారంటే అది ఎప్పటికీ కడుక్కోలేని పాపం అయిపోద్ది అనమాట. సరే చివరికి ఏమైందంటే ఆ పల్లెంలో పెట్టమని కోరుకోగానే హేరోదు ఏమయ్యాడంటే కుదేలైపోయాడు మనిషి. చాలా బహుదుఖం పడ్డాడట రాజు. పాపం వాడికి చెయ్యాలని లేదు, చంపేయాలని లేదు. ఈ మాట అన్నాడనేది ఏదో కొత్త కోపం ఉంది, కానీ వెనకాల ఉండేటువంటి సపోర్ట్ వల్ల ఏమవుతుందంటే తనకి ఆ పాపం అందులో పడాలని లేకపోయినా వెనకాల వాళ్ళని బట్టి ఆ పాపంలో పడుతూ ఉంటారమ్మా చాలామంది. వాళ్ళకు ఉండదు నిజానికి. కానీ సాతాను ఏం చేస్తాడంటే ఈ పాపం 10 మందికి అంటించడానికి సాతాను ప్రయత్నం చేస్తాడనమాట. అలాగ పాపం తల్లి ద్వారా పిల్ల ద్వారా హేరోదియకు మొత్తం కుటుంబానికి ఏమొచ్చిందంటే ఒక భయంకరమైనటువంటి శాపాన్ని తెచ్చుకున్నారు. చివరికి ఏమైందంటే హేరోదియ అలాగే చేసి బహు దుఃఖం పడ్డాడు, చాలా ఏడ్చాడు. బహుగా అన్నాడంటే ఇంక చాలా ఏడ్చాడు. అయినను మరి రాజు మాట ఇచ్చాడు కనుక ఆ మాట ప్రకారంగానే సైనికులకు ఆజ్ఞ ఇచ్చి ఏం తీసుకొచ్చాడమ్మా? తీసుకొచ్చి ఆ పల్లెములో పెట్టి ఆ తలను సొలొమోకి ఇస్తే సొలొమో తీసుకెళ్ళి వాళ్ళ అమ్మగారికి చూపించింది. ఎంత విచారకరం, ఎంత దౌర్భాగ్యం. ఇది ఈనాడు ఈ సమాజంలో కూడా జరుగుతుంది. క్రైస్తవులందరూ కూడా అనేక మందికి సువార్త చెప్పి రేపొద్దున అగ్ని నుంచి తప్పించాలని సువార్త చెప్తుంటే, మీరు రక్షింపబడండి అని చెప్తుంటే, మీరు మారు మనసు పొంది అగ్నిగుండము నుంచి తప్పించుకోండి అని చెప్తుంటే వాళ్ళకి ఎలాగ అర్థమవుతుందంటే సరి చేసుకోకపోగా శత్రువులై చివరికి సేవకుల్ని చంపేటువంటి భయంకరమైన పరిస్థితిలోకి వస్తున్నారు. ఎవరికి మంచి చేయాలని వెళ్తున్నాడో క్రైస్తవుడు, ఆ మంచి చేసినందుకు వాళ్ళకి ఏమవుతున్నారు? శత్రువులు అవుతున్నారు. శత్రువులై చివరికి ప్రాణాలు తీసే అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వస్తున్నారనమాట. కాబట్టి ఇలాంటి భయంకరమైన స్థితి ఎవరిలోకి రాకూడదు. నీకు సరి చేసుకోవాల్సింది ఉంటే సరి చేసుకోవాలి, సరి చేసుకోకపోతే అలాగ దానిని ఉండాలి తప్ప దానిలో విషం చిమ్మి ఎవరైతే నిన్ను గద్దిస్తున్నారో వాళ్ళ మీద నువ్వు తిరుగుబాటు చేస్తే గనుక అది ఇంకా ఇదో హేరోదికి పట్టినటువంటి గతే.
హేరోదియాకు పట్టినటువంటి గతే భయంకరమైన పరిస్థితి. మీరు అపోస్తుల కార్యాల్లో చూస్తారు వీళ్ళ పరిస్థితి ఏంటో. కాబట్టి ఇలాంటి భయంకరమైన స్థితులు సంఘాల్లోకి వస్తాయి. ఎందుకంటే ఎక్కువ గద్దిస్తాను కాబట్టి, ఎక్కువగా గద్దించేటువంటి సేవకుల దగ్గర ఎక్కువ మందికి ఏంటంటే విరోధం అయిపోతూ ఉంటాం. అయినను ఈ సంఘం ఎంత మంచిదంటే చాలా ఎన్నిసార్లు గద్దించినా కూడా ఆ గద్దింపుకు లోబడుతుంది. నాకు తెలిసి అక్కడక్కడ ఏమన్నా మాట్లాడుకుంటున్నారేమో నాకు తెలియదు కానీ ఎప్పుడు అలా మాట్లాడకండి. మీకోసం చెప్తున్నాను. నా గురించి మీరు 100 అనుకున్నా నాకు సిద్ధమే. నాకేమీ ప్రాబ్లమ్ ఏం కాదు. మీరు ఎంత అనుకుంటే అంత బాగుంటాను నేను. కానీ మీరు పాడైపోతారు. మీ కుటుంబాలు పాడైపోతారు. మీ పిల్లలు పాడవుతారు. శాపగ్రస్తులైపోతారు. ఇది జీవితంలో ఎప్పుడూ కడుక్కోలేరు. ఇది దేవుని పరిచర్య విషయంలో మాత్రం తలెత్తకండి. అన్యాయమైన పనుల జోలికి వెళ్ళకండి. అవన్నీ ఒకరితో ఒకరు కలవకండి. కొన్ని మనం చేయకూడదు. మనం బాప్తీసం తీసుకున్నాం. బాప్తీసం తీసుకున్నట్టుగానే ఉండాలి తప్ప భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు. కాబట్టి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, ఈ కోపం ఎందుకు వస్తుందంటే, ఈ పగ ఎందుకు వస్తుందంటే, ఈ దౌర్భాగ్యకరమైనటువంటి కుళ్ళు కుతంత్రం, అసూయ ద్వేషాలు మనలోకి ఎందుకు వస్తున్నాయంటే, ఒక్కటి చెప్తున్నాడు దేవుడు. ఆ మాట మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఆ మాటను నేను చెప్తాను, ముగించేస్తాను. యెషయా గ్రంథము 5వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుదాం. ఈ మాటలు కొంచెం మనసును పెట్టుకోండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఆ యెషయా ప్రవక్త చెప్పినటువంటి మాటలను మీరు అందరూ మనసును పెట్టుకోండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం మొదటి నుంచి. అతని ద్రాక్ష తోటను బట్టి ఇష్టడైన వారిని గూర్చి పాడదనని వినుడి. సవత్త భూమి గల కొండ మీద నా ప్రియుడని ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులోని శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బొరుచు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలగించాను. ఏం చేశాడమ్మా? సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఏముందట? ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట సత్తువు కలిగినటువంటి భూమి మీద వేశారట. అయితే అది అలా సత్తువు కలిగినటువంటి ద్రాక్ష తోటగా అది ఫలించటానికి ముందు దేవుడు ఏం చేశాడంటే, ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నటువంటి మాటిది. దేవుని ప్రజల గురించి మాట్లాడుతున్న మాటిది. మీరు దయచేసి మాట వినండి. ద్రాక్ష తోట అంటే ఎవరిక్కడ? మనం, సంఘం. ఇక్కడ ఆయన దానిని బాగా త్రవ్వి ఏం చేశాడమ్మా? ఎప్పుడైనా సరే ఏ తోట వేసినా ఏదేసినా కూడా దాన్ని ఏం చేయాలి? మళ్ళీ మీ వ్యవసాయం జోలికి వెళ్ళి పరిస్థితి లేకుండా చెప్పేస్తున్నాను. రాళ్ళు రప్పలు లోతలకి ఆ మట్టి లోపలకు ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా ముందు ఏరేసి సారవంతమైనటువంటి భూమిగా, సత్తువు కలిగినటువంటి భూమిగా వేసినది. రాళ్ళు అడ్డు రాకుండా చక్కగా అది ఎలా ఉండాలి? మొలిసేటట్టుగా ఆ భూమిని సిద్ధం చేసేటట్టు దేవుడు. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ఆ ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. రాళ్ళన్నీ తీసేసాడట. రాళ్ళన్నీ తీసేసి సత్తువు కలిగినటువంటి భూమిగా మార్చి ఒక ద్రాక్ష తోటగా నిన్ను మార్చాడట బాప్తిస్మం ద్వారా. బాప్తిస్మంలో ఏమన్నావు? పాపపు స్థితిని విడిచిపెట్టి నేనిక నుంచి నేను స్త్రీలా ఉండను, ఇక నుంచి నేను జోసెఫ్లా బ్రతుకుతానని ఒక తీర్మానం చేసుకుని బాప్తిస్మం ఇచ్చిన తర్వాత చెత్త చెదారం అంతా కూడా అక్కడే సమాధి చేసి ఒక నూతన సృష్టిగా మనం అందరం వచ్చాం. ఇప్పుడు ఈ నూతన సృష్టిగా వచ్చినటువంటి వ్యక్తి ఏమి లేనివాడు? రాళ్ళు కానీ, రప్పలు కానీ, ముళ్ళ పొదలు కానీ, గచ్చ పొదలు కానీ లేని ఒక ప్రాంతంగా దేవుడు ఏం చేశాడంటే తీసివేసి ఒక నూతన సృష్టిగా, ద్రాక్షవల్లిగా, ద్రాక్ష తోటగా నిన్ను దేవుడు మార్చుకున్నాడు. ఇక నుంచి నీ దగ్గర ఏం చూడాలనుకుంటున్నాడంటే చక్కటి ఫలాలను చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పోగొట్టుకున్నటువంటి రాళ్ళు, వేరు పారేసినటువంటి రాళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం? మళ్ళీ లోకములో కలిసిపోయి మళ్ళీ అదే రాళ్ళు మళ్ళీ తెచ్చుకుంటున్నాం.
అదే రాళ్ళు మరలా తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే మనం దుష్టులతోనూ దుర్మార్గులతోనూ లోక సంబంధమైన నాదులతోనూ మనం ఏం చేస్తున్నామంటే స్నేహాలు చేస్తున్నాం. స్నేహం ఎప్పుడైతే చేస్తున్నామో వాళ్ళకున్నది మనకి అంటుకుంటూ ఉంటుందన్నమాట. అందుకని ఈ చెడు కార్యాల్లో బాప్తిసం తీసుకున్న వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ చెడులో మనం కొన్ని చేయకూడదు, కొన్ని చోట్ల ఉండకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చుండి చోటన కూర్చోవద్దు, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అంటే వాక్యమును బట్టే మనం వెళ్ళాలి తప్ప వాక్య విరుద్ధమైనది ఏది మనం చెయ్యకూడదు. చేసామా రాళ్ళు మళ్ళీ వచ్చేస్తాయి. కానీ మనం రాళ్ళు ఉన్న ప్లేస్లో, గచ్చపొదలు ఉన్నటువంటి ప్లేస్లో, అన్యాయమైనటువంటి ప్లేస్లో, చేయకూడని పనుల్లో బాప్తిసం పొందినటువంటి వాళ్ళు, దేవుని ప్రజలు, ద్రాక్ష తోటలో అయినటువంటి వాళ్ళు అందులోకి వెళ్ళకూడదు. ఈరోజు ఏం జరుగుతుందంటే ఈ ద్రాక్ష చెట్టు ముళ్ళ పొద జత, ముళ్ళ చెట్లు గచ్చ పొదలు జత. అప్పుడు విలువ విషయం ఏంటంటే ద్రాక్ష చెట్టు ముళ్ళ చెట్టుని ద్రాక్ష చెట్టుగా మార్చాలి, రూల్ అది. ఇక్కడ విషయం ఏంటంటే ద్రాక్ష చెట్టు ముళ్ళ చెట్టులా మారిపోతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ద్రాక్ష చెట్టు బాప్తిసం పొందినవాడు ఇంకొకరిని బాప్తిసం తీసుకునేలా నీ బ్రతుకంతా మార్చాలి. మనం ఏం చేస్తున్నాం? నువ్వు బాప్తిసం పొంది కూడా ముళ్ళ చెట్టులాగే ప్రవర్తిస్తున్నావు. ప్రవర్తించినప్పుడు ఏమవుతుంది? నువ్వు అప్పుడప్పుడు ఉన్న కాస్త బుద్ధి పోయి పెద్ద ముళ్ళ చెట్టుగా అయిపోతుంటే అప్పుడు నీ నుంచి వచ్చేటువంటి పంట ఎలా ఉంటుందంటే కారు ద్రాక్ష కాస్తున్నామట. దేవుడేమో తొట్టులు తెచ్చాడట, బురుజు వేయించాడట, ఇంకా మంచి ద్రాక్ష రసాన్ని తీద్దాం అనుకుంటున్నాడంట. తీరా చూస్తుంటా ఏం కాస్తున్నాయి? కారుకాయలు కాస్తున్నాయట. చూసారండి? మనం దుష్టులతో ఉండొచ్చా? చెడు కార్యాలకు వెళ్ళొచ్చా? ఏది చెయ్యాలో ఏది చేయకూడదు ఇందులోనే కదా దేవుడు చెప్పాడు. నిన్ను దేవుడు దీవించాలంటే ఇంకెలా సాధ్యమవుద్ది? దేవుడికైనా నీకైనా ఆజ్ఞనైనా చెప్పాడు. దేవుడు అన్నాడు నువ్వు అబద్ధం ఆడకరా అన్నాడు. అబద్ధం ఆడకుండా ఉంటే కదా నీకు దేవుడు ఏదన్నా ఇవ్వాలి, అంతే కదా. ఇప్పుడు అబద్ధం ఆడొద్దు అన్నాడు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. అబద్ధం ఆడిన తర్వాత కూడా నిన్ను దేవుడు దీవిస్తే దేవుడు ఎందుకు అవుతాడు? నేను చెప్పిన మాట ప్రకారంగా అబద్ధం ఆడొద్దు, వ్యభిచరించొద్దు, అన్యాయంగా వద్దు, అల్లరికి మన కర్త కాదు దేవుడు. ఏమా ఈ పోకిరి మాటలైనను, సరసోక్తులైనను, వెకిలి చేష్టలైనను, కుళ్ళైనను, కుతంత్రమైనను, కొండుములు చెప్పుట అయినను, అసూయ ద్వేషములైనను మీ దగ్గరికి రానివ్వకుండా ఉండండి అన్నాడు. ఇందులో నువ్వు ఏది తెచ్చుకున్నా ఇప్పుడు ఆ లక్షణం ఉన్నప్పుడు నేనేం దీవిస్తాడు దేవుడు? ఇప్పుడు ఆయన దగ్గర తిరుగుతున్నాం, అబద్ధం ఆడుతున్నాం, అన్యాయం చేస్తున్నాం, అక్రమం చేస్తున్నాం, పైగా దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా నన్ను మరి ఈలోకి నేను పలానా ఊరు వెళ్తున్నాను, నువ్వు నన్ను కాపాడు, ఇదిగో ఇల్లు కట్టుకుంటున్నాను, నాకు అన్నీ కూడా మంచిగా జరిగేలా చేయి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసుకుని మళ్ళీ సేవకుడి ద్వారా ప్రార్థన చేయించుకుంటున్నావు. ఇప్పుడు ఈ రెండు ప్రార్థనలు ఎవరి దగ్గరికి వెళ్ళాయి? దేవుని దగ్గరికి వెళ్ళాయి. ఆయన ఏమో రెడీగా ఉన్నాడు రూల్స్ బుక్ పట్టుకుని ఏం చేస్తున్నాడు? అబద్ధం ఆడా చిన్నబాబు? ఆడేసాడు. పోనీ ఇంకేమన్నా చేస్తున్నాడా? నేను చెప్పినట్టు ఏమన్నా ఉన్నాడేడు అని చూసుకుంటే ఓకే, లెక్క ప్రకారంగా ఉన్నాడు అనుకో, టప్ మనిస్తాడు. తీరా చూస్తే ఇద్దరము ప్రార్థన చేసాం, ఇద్దరము ప్రార్థన ఏమో దేవుని దగ్గరికి వెళ్ళింది, ఏదన్నా ఇద్దామంటే అవకాశం లేదు, మీరు రక్తపు చేతులు అయిపోయాయి. అందుకని ఆయన ఏం ముఖం తిప్పుకున్నాడట. ఈ రోజున ప్రతి కుటుంబము శపించబడడానికి కారణం, ప్రతి కుటుంబానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు రావడానికి కారణం, అసూయ ద్వేషాలు కుళ్ళు కుతంత్రాలు రావడానికి కారణం ఏంటంటే దేవుడు ఆశీర్వాదాలు పొందాల్సిన మీరు ఇంకొకరితో జతై ఈ చెడు 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 చేయకూడని పనులన్నీ అన్యాయమైన పనులు చేస్తున్న కారణంగా మీరు కూడా ముళ్ళతొప్పు అయిపోతున్నారు. ఆ ముళ్ళతొప్పు అయిపోయి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి దేవుడా అంటుంటే మీరు శపితమైపోతున్నారు. యోబుకి కంచున్నంత వరకే ఆశీర్వాదం. ఎప్పుడైతే కంచి తీశాడో పిల్లలు పాడైపోయారు, కుటుంబం పాడైపోయింది, భార్య పాడైపోయింది, సమస్తము పాడైపోయింది అతనికి. మళ్ళీ దేవుడు కంచేసేంత వరకు అతనికి ఆశీర్వాదం లేదు యోబు గారికి. కాబట్టి మనమైనా ఒకసారి దేవుడు కంచి వేశాడా ఇంకొకటి వెళ్ళలేడు, ఒక్కసారి దేవుడు కంచి తీశాడా ఇంకొకటి వేయలేడు కంచిని. అందుకని మనం ఎలా ఉండాలమ్మా? బాప్తిసం తీసుకున్న పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడికిలాగా మనం చేయలేం, వాడికి దారి అన్యాయంగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుని నమ్మినటువంటి బిడ్డలకి ఎలా ఉంటుందంటే
కూలి పనికి వెళ్ళినా జాగ్రత్తగా ఉంటాడు, బిజినెస్ చేసినా జాగ్రత్తగా ఉంటాడు, ఎందులోకి వెళ్ళినా జాగ్రత్తగా ఉండాలి. ఇరుగ్గా ఉంటుంది ఈ మార్గం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కూలి పనికే వెళ్ళారనుకుందాం. వెళ్ళిన తర్వాత రైతు లేడు అక్కడ. మామూలుగా ఉండే పరిస్థితి ఎలాగుంటుంది? రైతు లేనప్పుడు పని ఎలాగుంటుంది? ఆడుతూ పాడుతూ చేద్దాము అని మొదలెడతారు, ఎందుకంటే రైతు లేడు కాబట్టి. అదే రైతు గట్టు మీద కూర్చున్నాడు అనుకోండి, అమ్మ ఏంటి ఇంక అత్తమని నుంచి ఉన్నావు వంగో అంటాడు అతను. అందుకని అప్పుడు నువ్వేం చేస్తావు? ఆడు ఉన్నాడు కాబట్టి ఈడవడం ఇంకా అత్తమని ఇక్కడ కూర్చుంటున్నాడు అని తిట్టుకుంటూ మొత్తానికి నువ్వు కుదిరినప్పుడు ఏమని కుదరవు? పని చేస్తాననే కుదరవు. అందుకే నీకు జీతం ఇస్తాను అన్నాడు అతను. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? కూర్చుంటే తిట్టుకుంటున్నాడు, ఇంకా అలా కూడా వెళ్ళాడు, ఇంకా అస్తమాని ఇక్కడే కూర్చుంటు అని తిడతావు. నువ్వు వెళ్ళిందే అందుకు కదా, నువ్వు వెళ్ళిందే అందుకు. నువ్వు చేయలేకపోతున్నావా? అమ్మ బాబు నేను చేయలేనిది, నేను ఇందులో నాకు కష్టం అనుకుంటావు. సాయంత్రం అయిన తర్వాత మాత్రం అమ్మా నీకు 400 ఇస్తానంటే ఊరుకుంటావా? మొత్తం ఆయన్ని తిరిగేస్తా, అందరినీ తిరిగేసి. కారణం ఏమైంది? ఇక్కడ ఇక్కడ నువ్వు చేసే పనికి న్యాయంగా తీసుకో. ఇప్పుడు క్రైస్తవుడికి అలాగ ఉండదు. ఎలాగ ఉండాలి? అందరూ రిలాక్స్ అవుతున్నా, రైతు లేడని చక్కగా ఎవరి పనాలు చేసుకుంటూ గట్ల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నా, నువ్వు మాత్రం నడుము వంచే పని చేయాలి. పని చేస్తే రైతు లేడు కదా కాసేపు కూర్చో అంటే, అమ్మ నేను కూర్చోను, దేవుడు చూస్తున్నాడు, నేను దేనికైతే నేను ఇక్కడ కుదిరానో ఆ పని నేను న్యాయంగా చేస్తానంటావు. నీకేమో నడుము నొప్పి వస్తూ ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి ఒళ్ళు అలగకుండా 500 తెచ్చుకుంటారు, నువ్వు ఒళ్ళు అలిసిపోయి 500 తెచ్చుకుంటావు. నీ జీతం దేవుడు రెట్టింపు చేస్తాడు, నీ ఇంటి చుట్టూ కంచేస్తాడు, వీళ్ళకి మాత్రం ఉన్న కంచి తీసేస్తాడు. అందుకని నీ మార్గం ఇరుగ్గా ఉంటుంది, కొంచెం విశాలంగా ఉండదు. అలా అయితే సిచ్యువేషన్ బట్టి మారిపోతూ ఉంటుంది. అది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. న్యాయమా అన్యాయం తర్వాత నాకు వచ్చిందా లేదా అన్నదే చూసుకుంటారు. అందుకని వ్యాపారమైనా అలాగే ఉంటుంది, లేకపోతే ఏ పని అయినా అలాగ ఉంటుంది, మాట అయినా అలాగ ఉంటుంది, ఏదైనా అలాగ ఉంటుంది. ఇప్పుడు భర్త ఉన్నప్పుడు భార్య ఒకలాగా ఉంటుంది, భర్త లేనప్పుడు భార్య ఇంకొకలాగా ఉంటుంది. ఇప్పుడు దేవుని నమ్మిన బిడ్డలకి భర్త ఉన్నా ఒకేలాగా ఉండాలి, భార్య ఉన్నా ఒకేలాగా ఉండాలి, ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి. ఎవరున్నా లేకపోయినా అలా ఉన్నవాడే దేవుని ఆశీర్వాదాలకు యోగ్యుడు, వాడికి మాత్రమే దేవుడు కంచి వేస్తాడు. దురదృష్టం ఏంటంటే బాప్తీసం తీసుకున్న మనం కూడా లోకంలో కలిసిపోయి చేయకూడని పనులన్నీ ఈ బాప్తీసం తీసుకున్న వాళ్ళ చేతే చేయిస్తున్నాడమ్మా. ఇది నేను గమనించిన విషయం ఏంటంటే, సాతాను ఎంత నాగ్గా చేస్తున్నాడంటే, అది నువ్వు చేయకూడదు, కానీ నేను జత అవడం వలన నీ చేత ఆ పని చేయిస్తున్నాను. చేయించడం వల్ల ఏమవుతుంది? ఆనాడు వదిలిపెట్టిన బాప్తిస్మలో వదిలిపెట్టిన కుళ్ళంతా మరలా నీకు తగిలిస్తున్నాడు అన్నమాట, ముళ్ళ కంచి. నువ్వు తెలుసుకుని దాని నుంచి దూరంగా పారిపోమని దేవుడు చెప్తున్నాడు, కానీ నువ్వేం చేస్తున్నావు? దాంట్లోకే వెళ్తున్నావు, అందులో సంతోషం వెతుకుతున్నావు, ఆ డ్యాన్సుల్లో ఆనందం చూస్తున్నావు, ఆ భయంకరమైనటువంటి ఆ హేయమైన దేవునికి విరుద్ధమైన అన్నిటిలోనూ సంతోషాన్ని వెతుకుతున్నాం. అందులో 4 రూపాయలు మిగలడం చూసుకుంటున్నాం, లేకపోతే 4 ఆనందాన్ని చూసుకుంటున్నాం, లేకపోతే అందులో ఏదో కొంచెం వైభవాన్ని చూసుకుంటున్నావు, కానీ విలువైన జీవితం చేతులారా నాశనం చేసుకుంటున్నావు అన్న విషయం మర్చిపోతున్నారు ఈరోజు. బాప్తీసం తీసుకున్న వాడికి ఇది కుదరదు. ఉంటే అలా అన్నా ఉండు, లేకపోతే ఇలా అన్నా ఉండు. ఆడికి అది తగును, బయట ఉన్న వాళ్ళకి అది తగును, నీకు తగదు. నీకు దేవునికి చట్టం ఉంది, దేవుని సిద్ధాంతం ఉంది, దేవుని యొక్క వాక్యం ఉంది, దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి. నువ్వు దేవుని ప్రజలవి, నువ్వు ఆ లోకంలో ఉన్న వాళ్ళకి ఇంకా తెలియదు. అందుకనే వాళ్ళకి పాపక్షమాపణ ఉంది, నీకైతే పాపక్షమాపణ కూడా ఉండదన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. కానీ నువ్వు కాయాల్సిన కాయేది? పళ్ళు కాయాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? కారుకాయలు కాస్తున్నాయని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు దేవుడు ఒకటి నిర్ణయించుకున్నాడట, ఆ నిర్ణయం మీ మీద కానీ మీ కుటుంబాల మీద కూడా రాకూడదని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంతకీ ఏమొస్తుందనేది ఒకసారి మీరు చదివి అది అండర్లైన్ చేసుకోండి. మీరు చేయకూడని పనులు ఉంటాయి, చేయాల్సిన పనులు ఉంటాయి. మీరు కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, శోధన అయినా, ఏదైనా సరే దేవుని చిత్త ప్రకారంగా మనం వెళ్ళాలి. అందుకే వాక్యం బాగా తెలియాలి. లోకం వేరు, లోక తంతులు వేరు, లోక సంబంధమైనటువంటి అన్య ఆచారాలు వేరు, సంప్రదాయాలు వేరు. దేవునికి విరుద్ధమైనటువంటి లక్షణాలు ఎన్నో ఉంటాయి లోకంలో, దాంతో మనం కలవకూడదు, కలిస్తే శాపగ్రస్తులమవుతాం. ఇంతకు అలాగైతే ఏం చేశాడో చూద్దాం. కావున యెరూషలేము నివాసులారా, ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. యెరూషలేం అంటే పరలోకమునకు, ఇప్పుడు ఉండేటువంటి భౌతిక సంబంధమైన యెరూషలేం కాదు. నూతన యెరూషలేం అంటే పరలోకం. పరలోకములోనికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నటువంటి బిడ్డలారా, యోధావారులారా, నా ద్రాక్ష తోట విషయంలో నీకు న్యాయము తీర్చవలెనని, నాకు న్యాయము తీర్చవలనని మిమ్మును
మిమ్మును వేడుకొనుచున్నాను. న్యాయం తీర్చాక వచ్చేసాడు. ఇంకా ఏమా ద్రాక్ష తోట విషయమే ఏం చేస్తాడట? న్యాయం తీరుస్తున్నాడు. ఇంతకీ న్యాయం ఎలాగుంటుందో ఒకసారి చూడండి. చూసి నేను చదువుతాను, టైం అవుతుంది. 2 మాటలు నేనే చదువుతాను చూడండి. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమీ దానికి చేయగలను. చేయాల్సిందంతా చేశాడు. ఇంట్లో బియ్యం పెట్లు బియ్యాన్ని ఇచ్చాడు, నీ ఒంట్లో శరీరంలో ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నీకు మంచి ఇల్లుని కట్టించాడు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, నీకు ఏం చేయాలో అన్నీ చేశాడు దేవుడు. చేశాడండి. ఈ రోజున మీకు ఎవరికి ఇక్కడ లోటు ఉంది? దేవుడు నీకు ఎవరికి లోటు చేశాడమ్మా ఇక్కడ? నువ్వు ఇంకేం చేయాలి? ఒక మంచి ఫలాలను ఫలించమనే కోరుకుంటున్నాడు. నీకు అన్ని ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు. అన్నీ నీకు కుటుంబంలో అన్ని రకాలుగాను దేవుడు దీవిస్తే నీకు ఏం లోటు చేశాను నేను అని అడుగుతున్నాడు. అన్నీ నీకు చేశాను, అయినను నువ్వేం చేస్తున్నావు? కారుకాయలు కాస్తున్నావు. దానికి చేయగలను. అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షాలు కాయుట కారణమేంటి? ఇదిగోప్పుడు నేను చెప్పినటువంటి అన్ని కారణాలు. ఏరు పారేసిన రాళ్ళన్నీ మళ్ళీ మనం వేసుకుంటున్నాం. తీసి పాడేసిన గచ్చ పొదలన్నీ మళ్ళీ మొలిపించుకుంటున్నాం. మొలగూడని ముళ్ళన్నీ మనం మరలా మొలిపించుకుంటున్నాం. ఏనాడు బాప్తిస్మలో నువ్వు తీసేసావో అవన్నీ మళ్ళీ తగిలించుకుంటున్నాం. కాబట్టి దేవుడు తీసుకుంటున్నాడు ఒక నిర్ణయం. ఆ నిర్ణయం ఏంటంటే, ఆలోచించండి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోయే కార్యమును మీకు తెలియచెప్పేదను. ఈ ద్రాక్ష తోటకి నేను చేస్తున్నాను, అది మీకు ఏంటో నీకు తెలియజెప్తున్నాను. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకుని వినండి అమ్మా. అందులో ఏం చెప్తున్నాడంటే, అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. నీ జీవితం ఏమవుద్దంటే, ఆ ద్రాక్ష తోటకున్న కంచి, ఆనాడు యోబుకి తీసిన కంచి ఎలాగైతే తీసేశాడు దేవుడు, ఈ రోజున నీ ఇంటి చుట్టూ ఉన్న కంచిని, నీ చుట్టూ ఉన్న కంచిని, నీ రక్షణను దేవుడు ఏం చేస్తున్నాడు? కంచిని తీసేస్తున్నాడట. అప్పుడు ఏమవుతాయంటే అన్నీ మేస్తాయట. మేసి ద్రాక్ష తోటను కంప్లీట్గా పాడు చేసేస్తాయి. ఎలా జరిగిందంటే హిస్టరీ చూడండి ఒకసారి. 1948 సంవత్సరానికి ముందు ఇశ్రాయేల్ దేశం ఉండేది. ఇశ్రాయేల్ దేశంలో అన్ని సమృద్ధులు ఉన్నాయి, అద్భుతమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, గొప్ప మేలులతో దేవుడు పెంచాడు. కానీ వారు కారు ద్రాక్ష ఎప్పుడైతే కాచాడో, ఇశ్రాయేల్ దేశం 1948 వరకు ఇశ్రాయేల్ దేశమే లేకుండా చేశాడు. తెలుసా మీకు? మ్యాప్ చూడండి, చదువుకున్న వాళ్ళు చూడండి. 1948 వరకు ఇశ్రాయేల్ దేశం లేదు. ప్రపంచ నలుమూలలకి చెదిరిపోయారు. ఎక్కడికో దిక్కులేనటువంటి బ్రతుకును బ్రతికారు, అన్యాయమైన బ్రతుకును బ్రతికారు. వాళ్ళకంటూ ఒక దేశం లేదు, ఒక రాజధాని లేదు, ఒక రాజు లేడు. వారు బ్రతుకంతా అన్యాక్రాంతం అయిపోయిందమ్మా. మేత మేసేసిందంట. కంచె ఎప్పుడైతే తీసేశాడో మేత మేసింది. దేవుని మందిరాన్ని కూల్చేశారు. సొలొమోను కట్టిన మందిరం కూల్చేశారు. అంతియోకస్ IV అనేటువంటి రాజు, నెబుకద్నెజర్ అనేటువంటి రాజు మొత్తం అంతా సర్వనాశనం చేసేసారు ఇశ్రాయేల్ పట్లన్నీ. మొత్తం ఒక్కటి కూడా లేదు, బీడు భూమిగా మారిపోయిందట. ఆ తర్వాత మళ్ళీ ఏడిస్తే, పాప క్షమాపణ పొందితే, ఏడ్చి 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 దేవుని దగ్గర పాప క్షమాపణ పొందితే 1948 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితిలో ఇశ్రాయేల్ అనేటువంటి దేశం మళ్ళీ ఏర్పడింది. వాళ్ళు చేస్తున్నటువంటి పనులను బట్టి వారిని హింసించిన వాడు ఎవరో లేడు ప్రపంచంలో, మన ఇండియా తప్ప. మన ఇండియా తప్ప మిగతా ప్రపంచ దేశాలు అన్నీ ఇజ్రాయెల్ మీదే ఉంటాయి. అయినను దేవుని కాపుదలలో ఉన్నంత వరకు ఎవడో ఏమీ చేయలేడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఒకనాడు తప్పు చేశారు, ఆ తప్పును మరలా సరిదిద్దుకున్నారు, మరలా ఒక ఇశ్రాయేల్ దేశంగా వాళ్ళు ఏర్పడ్డారు. అందుకని వాళ్ళు కనిపెట్టింది కానీ, వారు చేస్తున్న అద్భుతాలు కానీ ఈ ప్రపంచంలో ఎవడు చేయలేనటువంటి దేవుడు ఆశీర్వదిస్తే ఎలా ఉంటుంది. అందుకని ఈ తోట అయినా మనం ఏమీ పాడైపోకుండా ఆ కంచి తీసేస్తే ఏమైందంటే చివరికి అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, ఇంకా ఏ విధమైనటువంటి పంట పొలంగా అది మారదు. నేనే తీసేస్తున్నాను కంచి అంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మీ అందరికీ చెప్తున్నాను, హెచ్చరించినప్పుడు సరి చేసుకోండి. హేరోదియలా కానీ ఆ గద్దింపుకు లోబడకపోతే, ఆ గద్దింపు వచ్చినప్పుడు మీరు సరి చేసుకోకపోతే, మీలో ఉన్న రాళ్ళు ఏరడానికి సేవకుడు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ రాళ్ళు తీసేటువంటి నా మీదే మీరు శత్రుత్వ భావంతో ఉంటే, చివరికి మీకు కంచి తీసేస్తాడనమాట. కంచి తీసేస్తే మీరు ఏమీ చేయడానికి అవకాశం ఏమీ ఉండదు. దేవుని ఆశీర్వాదం ఉన్నంత వరకే, లేకపోతే చెప్తున్నాడు అక్కడే ఈ ఆకాశానికి ఆజ్ఞాపిస్తాడట,
అది ఏమవుతుంది? వర్షం కురవదట. నువ్వు ఏం చేస్తున్నావు అది ఫలించవట. ఎక్కడికి వెళితే అక్కడ వేదన, ఎక్కడికి వెళితే అక్కడ మనశ్శాంతి లేని రోజులు వస్తాయట. అలాంటి పరిస్థితి ఏ ఒక్కడికి రాకూడదని నేను నిండు మనసుతో మిమ్మల్ని కోరుకుంటూ, ఈ రోజున గద్దించినప్పుడు సరి చేసుకోండి. మీరైనా అంతే, నేనైనా అంతే. ఏదన్నా పొరపాట్లు ఉన్నప్పుడు దేవుడే నాకు చెప్పాడు, దేవుడే నా జీవితాన్ని చెప్పాడు, ఇంకా నన్ను శిక్షించకుండా చెప్తున్నాడు, నన్ను ఇంకా గద్దిస్తున్నాడు తప్ప శిక్షిస్తలేదు. ఈ శిక్షకు నేను పాత్రుని అవ్వక మునిపే నెబుకద్నెజర్ లాంటి ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించినటువంటి రాజులే కూలిపోయారు. ఏమన్నాడో తెలుసా? నా కట్టడము చూడు, నా బ్రతుకు చూడు, నా ఐశ్వర్యము చూడు, నా యొక్క గొప్పతనం చూడు అన్నాడు నెబుకద్నెజరు. ఆ మాటలు నోటిలో ఉండగానే రాజ్యమంతా తరుముకుంటూ వస్తే గడ్డి మేసినట్లుగా బైబిల్ చెప్తుంది. కాబట్టి రాజుకే ఆ పరిస్థితి లేనప్పుడు మనం ఎప్పుడు కూడా ఇలాంటి అహంకారానికి పోవద్దు. నీకు ఇల్లు ఇచ్చింది ఎందుకంటే దేవుణ్ణి స్తుతిస్తావని, నీకు ఐశ్వర్యం ఇచ్చింది ఎందుకంటే దేవుణ్ణి గణపరుస్తావని. ఆ తోటలాగా నువ్వేం చేయాలి? ద్రాక్ష ఫలాలను ఫలించాలని, ఫలింపు ఉండాలని ఆయన తొట్లు పెట్టుకుని ఉన్నాడట, బురుజులు వేసి ఉన్నాడట. ఆయన ఆశపడుతున్నాడు నీ నుంచి ఆత్మ సంబంధమైన ఫలాలు నీలో ఫలించాలని. నువ్వేం చేస్తున్నావంటే కారికాయలు కాస్తున్నావు. నీ పని ఏం బాలే, నీ పరిస్థితి ఏం బాగలేదు, చేయకూడని పనులన్నీ చేస్తున్నావు, ఉండకూడని చోట ఉంటున్నావు. నీకేమాత్రం మంచిది కాదు సహోదరుడా, సహోదరి. మీరు కొన్ని చేయకూడని పనులన్నీ చేస్తున్నారు. కొంతమందితో మనం కలవకూడదు, మాట కలపకూడదు. నీ పౌరుషం చూపించాలి. క్రైస్తవుడిగా నువ్వు నిలబడాలి, దేవుని చిత్తాన్ని నిలబెట్టాలి. అప్పుడు దేవుడే నీకు కంచి. ఎవడేం చేయగలుగుతాడు? నీకు అక్కడ మిగిలేటువంటి ఎంగిలి మెతుకులు నీకెందుకు? దేవుడిచ్చేటువంటి ఉన్నతమైన శిఖరాలు నీకుండగా, ఉన్నతమైన ఆశీర్వాదాలు నీకుండగా, బూడు పడుతున్నటువంటి బీడు భూముల్ని సైతం కూడా దేవుడు పంట పొలాలుగా మార్చే దేవుడు నీకు తోడుండగా, ఎక్కడికి వెళితే అక్కడ ఆశీర్వాదాలు నీకుండగా, ఎక్కడికి వెళ్ళినా నీ మేలుండగా, నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదానికి కారణమైన ఆ దేవుడు ఉండగా నీకేంటి? అందుకని దేవుని దగ్గరే సాగిలి పడదాం, దేవుని ద్రాక్ష తోటగా ఉందాం, దేవుని సంతోష పెడదాం. కంచి వేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి ధన్యత మీకు దేవుడు ఇవ్వాలని కోరుతున్నాను. ఏదైనా ఒకవేళ ఆ పొరపాటు మీ దగ్గర ఉందని సరిచేస్తే అది గద్దింపుకి లోబడన తప్ప హేరోదు ఎలాగ పగ పెంచుకోకండి. హేరోదు ఎలాగ పగ పెంచుకుని ఆ తలగొట్టాలి, వీడు నాశనం అవ్వాలి, వీడిని ఏదో ఒక రకంగా తీసేయాలి అనే ప్రయత్నం చేస్తే కనుక పోయేది మనమే. గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క నీతిని పాడు చేయకండి, దేవునికి ఇష్టంగా బ్రతకండి. అలాంటి వాక్యము నీ దగ్గరికి వచ్చిందంటే అది నీ దగ్గర లేకపోతే దేవుడు నిన్ను సరి చేసుకోమన్నాడు అని అర్థం. సరి చేసుకుందాం. మీరైనా నేనైనా సరి చేసుకుందాం, దేవునికి ఇష్టం అవుదాం. దేవుడు ఒకటే ఆశ, ఆయనకి ఏం చేయాలి? ఫలించాలని కోరుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైన ఫలాలు నీ దగ్గర చూస్తున్నాడు. ఆ ఆత్మ సంబంధమైన ఫలం ఏంటంటే మీకు గలతీలు రాసిన పత్రికలో ఉంది. సరేమ్మా, తర్వాత మనం అన్నీ చూద్దాం. ఆ ఫలాలు నీలో ఉన్నాయో లేదో చూడండి, ఆ కాయలు కాస్తున్నాయో లేదో చూడండి, ఆ పళ్ళు మీ దగ్గర ఉన్నాయో లేదో చూడండి. అంతేగాని ఇదేంటి నేను బాప్తీసం తీసుకుని ఈ పని చేస్తున్నానండి, నేను బాప్తీసం తీసుకుని ఇక్కడ ఆనందిస్తున్నానండి, నేను బాప్తీసం తీసుకుని ఇక్కడేంటి ఈ పని చేస్తున్నాను నేనని అసహ్యపడేటువంటి రోజు రావాలి. అయినను ఆనందించే రోజు వస్తుంటే చాలా పొరపాటు సుమా. జాగ్రత్త. ఈరోజు ఉంది రేపేమో, ఈరోజు ఉంది రేపేమో. గుర్తుపెట్టుకోండి. దేవుడు కంచి ఉంచినంత వరకే. వన్స్ కంచి తీసాడా నీ జీవితం అదో అగమ్య గోచరం అయిపోద్ది. అలాగే ఈ ప్రపంచ మ్యాప్లో ఎన్నో దేశాలే పోయాయి, ఎన్నో మనుషులే పోయారు, ఎన్నో రాజులే పోయారు. ఆఫ్టర్ ఆల్ నువ్వు నేనంత దేవుని కాపుదల ఉన్నంత వరకు మాత్రమే. ఈ రోజు నుంగో పలానా ఓడి ఉండిపోడురా ఊరిలో అనుకోవడం తప్ప దేవుని కాపుదల ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఉన్నామంటే ఒకడికి మేలు చేయి, ఒకడికి దేవుని చిత్త ప్రకారంగా బ్రతుకు. నీ ఫలాలు ఇంకొకడు ఫలించేలా చూడు, నీ వల్ల ఇంకొకడు మారేలా చూడు. అంతే తప్ప ఆలకలాగా నువ్వు మారకూడదు. దుష్టుల దగ్గర మనం ఉండకూడదు, దేవునికి విరుద్ధమైన పనులు జరిగే చోట మనం ఉండకూడదు, అపవిత్రమైనటువంటి పెదవులతో మనమేమి అలాంటి పెదవులతో మనం మాట్లాడకూడదు, అపవిత్రమైనటువంటి మాటల దగ్గర మనం అనుసరించుకోకూడదు. సరే, ఎన్నో చెప్పేలని ఉంది నాకు, ఎన్నో విషయాలు ఇంకా లోపల వచ్చేస్తున్నాయి, ముగించి కూడా వచ్చేస్తున్నాయి. కాబట్టి ఒకసారికి అయిపోయే ఆవేదన కాదు నాది. కాబట్టి మీరు అందరూ బాగుండాలని, మరి ఏ రోజు దేవుడు నన్ను ఇక్కడ నియమించాడో తెలదు, కానీ నేను ఎక్కడో పుట్టాను, ఎక్కడో పెరిగాను, ఏదో వచ్చాను, నేను ఏదో చేద్దాం అనుకున్నాను. చివరికి ఈ ఊర్లో దేవుడు నన్ను నిలవబెట్టాడు. నీకు నాకు అనుబంధం ఉంది. దేవుడు మీ మధ్యన నా మధ్యన ఒక అనుబంధాన్ని పెట్టాడు. మీరు బాగుండాలని కోరుకునే సేవకుడు మీకు ఇచ్చాడు. అలాగే నేను బాగుండాలనుకునేటువంటి సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. మనందరము కూడా అందరినీ కాపాడుకుందాం, ఈ ఊరిని కాపాడుకుందాం,
ఎవరైనా సరే తెలిసి తెలియక హేరోదియలాగా పగ పెట్టుకుంటే వారి కోసం ప్రార్థన చేద్దాం. వారందరూ బాగుండి వారు భయంకరమైనటువంటి శాపంలోనికి పురుగులు బట్టి చచ్చే భయంకరమైన పరిస్థితి రాకుండా వారిని వారి కుటుంబాన్ని దేవుడు కాపాడాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఎవ్వరూ ఇక్కడనే కాదు, మన యూనివర్సల్ సార్వత్రిక సంఘంలో ఎక్కడ అన్యాయమైన పనులు జరుగుతున్నా మీరు చూస్తే చాలు వారి గురించి మనం ప్రార్థన చేద్దాం. అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, సేవకుల్ని చంపుతున్నారు, సేవకుల్ని దూషిస్తున్నారు, సేవకుల్ని అవమానిస్తున్నారు, రకరకాలైనటువంటి పోస్టులు పెడుతున్నారు, వారు పరువు తీస్తున్నారు, వారి కుటుంబాలను రోడ్డు మీదకి లాగుతున్నారు. ఏమి చేసినా పర్వాలేదు, ఆఖరికి కొంతమంది మీద పెట్రోల్ పోసి తగలెట్టేస్తున్నారు. ఏం కంగారు పడకండి, దేవుడు వస్తున్నాడు. వచ్చే రోజున లెక్క చూస్తాడు అందరికీ, ఎవడికి ఇవ్వాల్సింది అడిగి ఇచ్చేస్తాడు. ప్రస్తుతానికి మాత్రం మనం ఏం చేయమన్నాడు? ఓర్పు సహనంతో ముందుకెళ్దాం, ఆ దైవాశీర్వాదాలు పొందుకుందాం. చక్కటి ద్రాక్ష తోట ఫలించి ఉన్నతమైనటువంటి స్థితిలోకి మనం ఎదుర్కొని ఆయన తొట్టిలోనూ బురుజుల్లోనూ ఆ ద్రాక్ష ఫలాన్ని మాధుర్యాన్ని మన జీవితం ద్వారా దేవునికి మనం ఏం చేద్దాం? ఇద్దాం, దేవుని సంతోషపెడదాం. అట్టి ధన్యత దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభు. నాయన, ఎండిపోయినటువంటి ఈ భూమి లాంటి వారిని రాళ్ళు రప్పలతో గచ్చ పొదలతో ముళ్ళ తుప్పలతో నాయన నాశనం అయిపోతున్న నా జీవితాన్ని ప్రభు, రాళ్ళన్నీ ఏరావు ప్రభువా, ముళ్ళ తప్పులన్నిటినీ తీసివేశావు ప్రభు, సదును చేసావు, నీరు పెట్టావు, చక్కటి ప్రభు ద్రాక్ష తోటగా మార్చావు నాయన. నేను ఫలించాలని చూస్తున్నావు తండ్రి. నాయన, అట్టి ఫలాలు మాలో నాయన అనుగ్రహించండి. ఈ రోజున నాయన ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న జోసెఫ్లో అట్టి ఫలాలను అనుగ్రహించండి నాయన. చెల్లి రూతులో నాయన ఇట్టి ఫలాలను అనుగ్రహించండి. వారికి ఇచ్చినటువంటి బిడ్డలలో ఈ ఫలాలను అనుగ్రహించండి. చెడు దగ్గర కానీ, చెడు సహవాసాలు కానీ, నీకు విరుద్ధమైన వాటి దగ్గరికి దరికి కూడా చేరకుండా ప్రభు ఉన్న దాంట్లో నమ్మకంగా నీ యొక్క కంచిని కాపాడుకుంటూ, నీ ఆశీర్వాదాలు కాపాడుకుంటూ, నీ దీవెనలు కాపాడుకుంటూ ప్రభువా, ఇంట్లో ఉండేటువంటి చెల్లి రూతు నాయన ద్రాక్షావల్లి వలె గుత్తులుగా ఫలించు ద్రాక్షావల్లిగా నాయన ఆశీర్వదించబడడానికి కృప చూపించండి నాయన. ఇదిగో ప్రభు, ఆ బిడ్డలు ఒలేవ మొక్కల వలె ఆశీర్వదించబడేటువంటి ధన్యతను అనుగ్రహించండి తండ్రి. నాయన, దేవుడంతటి వాడై నాయన పాపమును విడిచిపెట్టి నాయన పరిపాలించే ప్రభువుగా ప్రభు ఉన్నతమైనటువంటి స్థితిలో భర్తను నిలవబెట్టండి నాయన. ప్రభు కుటుంబాన్ని అంతటినీ నీ రక్షణ కవచాన్ని ప్రభు ఆ బిడ్డలుగా ఏర్పాటు చేయమని, కొవ్విన దూడల వలె గంతులు వేయడానికి ప్రభు ఆ తండ్రి, పచ్చిక గల చోట్ల పరుండ చేయడానికి, శాంతికరమైన జలముల వద్ద ఉండడానికి ప్రభు నాయన, నీటి కాలవల యారన నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉన్నతమైన స్థితిలో ఈ కుటుంబాన్ని నిలవబెట్టండి నాయన. అట్టి ద్రాక్ష తోట, అట్టి ఫలించే ద్రాక్ష తోటగా మార్చండి. ఎట్టి చెడులో చేయి కలపకుండా, చెడులో మాట కలపకుండా, అన్యాయమైన నీకు చెప్పని నీవు నాయన వద్దనుకున్నటువంటి పనులలోకి, అది ఎంత కొన్ని కోట్లు లాభమైనా అది పెంటలా చూసే ధన్యత మోషేకున్న మనస్సు బిడ్డలకు దయచేయమని, వచ్చినటువంటి సంఘాన్ని అంతటిని దీవించమని నాయన, నా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నయ్యలందరినీ కూడా నువ్వు కాపాడమని వేడుకుంటున్నాను. తెలిసి తెలియక పొరపాట్లు చేయొచ్చు, తెలిసి తెలియక మాటలని ఉండొచ్చు, తెలిసి తెలియక ప్రభు తండ్రి ఏదో లోపల ఉన్నటువంటి కుళ్ళు కక్కుకొని ఉండొచ్చు. వాటన్నింటినీ ప్రభు క్షమించండి నాయన. క్షమించి 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 పాప క్షమాపణ బిడ్డలకు దయచేసి నీ పవిత్రమైన నీ దక్షిణ హస్తముతో శుద్ధి చేసి ప్రభు ఆ కారుకాయలు కాకుండా ద్రాక్ష ఫలాలను, ఆత్మీయ ఫలాలను ఆ కుటుంబాలలో, ఆ బిడ్డలలో తండ్రి మీరు ఉంచమని, రాబోయే శాపం, రాబోయే భయంకరమైన ఉగ్రతలోకి ఏ కుటుంబం వెళ్లకుండా కాపాడమని, కనికరించమని నాయన, ఈ గ్రామాన్ని అంతటినీ అట్టి విధంగా రక్షించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.